అందరికీ నమస్కారం. నేను మీ లోకనాథ్ రెడ్డి, తెలుగు మెథడాలజీ ఫ్యాకల్టీ. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలలో కూడా గత 10 సంవత్సరాలుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ కూడా నాణ్యమైనటువంటి పుస్తకాలను అందిస్తున్నటువంటి పబ్లికేషన్ సంస్థ S&S పబ్లికేషన్ వారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అలానే ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. మరి ఇక్కడ ప్రారంభించినటువంటి అనతి కాలంలోనే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు లభించడం, వేలాది మంది కొనుగోలు చేయడం జరిగింది. మరి మరొక మహాయజ్ఞాన్ని తలపెట్టింది. అదే మన తెలంగాణ విద్యార్థుల కోసం, గురుకుల టీచర్స్ కోసం టీజీటీ, పీజీటీ, అలానే లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ప్రతి ఒక్క సిద్ధమయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, మంచి సబ్జెక్ట్ని ఇచ్చేటువంటి ఎక్స్పర్ట్తో బోధించాలనే ఉద్దేశంతో మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా రీచ్ అయ్యే విధంగా ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. మరి మనం ఇప్పుడు గురుకుల టీచర్స్లో టీజీటీ, పీజీటీ, అలానే టీఆర్టీ లాంగ్వేజ్ పండిట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో మంచి తెలుగు మెథడాలజీలో మంచి మార్కులు సంపాదించాలంటే అసలు ఏ పుస్తకాలు చదవాలి, ఎక్కడ మార్కులు వచ్చాయి, ఏ టాపిక్లో ఎన్ని వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం తెలుగు మెథడాలజీలో మంచి మార్కులు సంపాదించాలంటే ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు ప్రామాణికం, ఏ పుస్తకం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి అనేటువంటిది తెలుసుకోవాలి. మీకు అందరూ తెలుసు, 2017లో గురుకుల టీచర్స్ జరిగినప్పుడు టీజీటీ అయినా పీజీటీ అయినా 150 ప్రశ్నలు ఉండేవి. 150 ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు, మొత్తం కూడా 300 ప్రశ్నలు వచ్చాయి. 2018లో ప్రశ్నల సంఖ్య తగ్గించారు, 100కు తగ్గించారు. తగ్గింది ప్రశ్నలే కానీ కఠినత్వం ఎక్కువ పెరిగిందని. JNTU వాళ్ళకి ప్రశ్నాపత్రం ఇవ్వడం వల్ల, దాని నిర్వహణ బాధ్యతలు JNTUకి ఇవ్వడం వల్ల ప్రతి ప్రశ్న కూడా అత్యంత కఠినంగా ఫ్రేమ్ చేయడము మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే 2018లో మనకు LP జరిగింది, 16 మార్కులు ఉంటుంది, 32 ప్రశ్నలు అర మార్కు TRT. తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు కూడా జరిగింది, మొత్తం కూడా 564 ప్రశ్నలు వచ్చాయి. అయితే టీజీటీ, పీజీటీ వాళ్ళకి ఒక 2 చాప్టర్లు ఎక్స్ట్రాగా బాలబాలికల వికాసము, అభ్యసన వైకల్యాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం విద్య అనేటువంటి సైకాలజీ చాప్టర్స్ ఉంటాయి. నేను నా మెథడాలజీ వరకు మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. మరి చూడండి, ఇప్పుడు మీరు ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకం నుంచి ప్రశ్నలు వచ్చాయి, మనం సబ్జెక్ట్ పైన పట్టు ఎలా సాధించాలంటే ఆ పుస్తకాల ఆధారంగా ఒకసారి ఆ టెక్స్ట్ బుక్స్ చూడండి. దీంట్లో ముందుగా B.Ed తెలుగు బోధనా పద్ధతులు 2014లో వచ్చింది. మంచి రెఫరెన్స్ బుక్, తప్పనిసరిగా చదవాలి. BED వాళ్ళకు చెట్టు కింద ఋషి ఉంటాడు. తర్వాత దీన్ని చదివేటప్పుడు దీన్ని అటాచ్ చేసుకొని చదివితే 2010 డైట్ బుక్ D.Ed తెలుగు బోధనా పద్ధతులు, ఈ 2 మంచి రెఫరెన్స్ బుక్, సబ్జెక్ట్ బాగా పెరుగుతుంది. తర్వాత మీరు తప్పనిసరిగా చదవాల్సింది ఈ పుస్తకం. మన తెలంగాణలో ఈ యొక్క 2016లో వచ్చింది, తెలుగు బోధన అభ్యసన శాస్త్రం. మ్యాక్సిమం ప్రశ్నలు దీని నుంచి వచ్చాయి. కాబట్టి ఈ 3 కూడా BED పుస్తకాలు, మంచి రెఫరెన్స్ బుక్స్. తర్వాత 2018లో టీజీటీ కానీ పీజీటీ కానీ ఎక్కువ ప్రశ్నలు ఈ పుస్తకం నుంచి ఇచ్చారు. ఇది 2018 DL.Ed సెకండ్ ఇయర్ పుస్తకం, మాతృభాషా విద్య బోధనాభ్యసన శాస్త్రం. ఇది 2018 కొత్తగా వచ్చింది బుక్. ఎగ్జామ్ పెట్టిన అన్ని పుస్తకం, ఈ పుస్తకం నుంచి చాలా ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత ఇది DL.Ed మొదటి సంవత్సరం 2016లో వచ్చింది, ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి అవగాహన. దానిలో ఈ యొక్క 5వ చాప్టర్ ఉంటుందండి, రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు అని 5 ప్రశ్నలు ఇచ్చారు. 5 ప్రశ్నలు ఆ బుక్ నుంచి ఇచ్చారు. అది డైట్ ఫస్ట్ ఇయర్.
డైట్ ఫస్ట్ ఇయర్. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. తరువాత ఇది 2002 పుస్తకం అండి. ఈ 2002 పుస్తకం నుంచి 20% క్వశ్చన్స్ వీటి నుంచి వస్తున్నాయి. కంపల్సరీగా ఒక 20-25% క్వశ్చన్స్ ఈ బుక్ నుంచి తప్పనిసరిగా ఇస్తున్నారు. 2002 పుస్తకం రెగ్యులర్గా వస్తున్నాయి. కాబట్టి మీరు చదివేటప్పుడు ఈ పుస్తకాలన్నీ ఆధారంగా చదువుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, డిఎడ్ అధ్యాపన శాస్త్రం తెలుగు బోధనా పద్ధతులు, ఇది 2002. ఇది కూడా డిఎడ్ బుక్. దీని నుంచి కూడా ఇస్తున్నారు. దీంట్లో నిర్వచనాలన్నీ ఇటువైపు అన్నిట్లోనూ మిక్సింగ్ అయినాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. మరి ఇన్ని పుస్తకాలు కొనుక్కోవాలా? ఇక్కడ తెర మీద ఉన్నటువంటి ఈ 7 పుస్తకాలను కొనుక్కోవాలా? ఇవి దొరుకుతాయా? ఈ 7ని ఎలా అటాచ్ చేయాలా అని మీరు ఎలాంటి భయం లేకుండా సులభమైన శైలిలో షార్ట్కట్స్తో ఈ 7 పుస్తకాల ఆధారంగా S&S మెటీరియల్ అనేది ఉంటుంది. ఆల్రెడీ వీటికి సంబంధించిన సిలబస్ అంతా కూడా 100% పూర్తి చేసేసాను. ఆ 564 ప్రశ్నలకు కూడా తెలుగు మెథడాలజీ మాత్రం మొత్తం కూడా వివరించేశాను. వివరించడం అంటే క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పడం కాదు, ప్రతి దాన్ని కూడా చక్కగా వివరించడం, అది ఏ పుస్తకంలో ఉందో కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు S&S ఆన్లైన్ క్లాసు కొన్నా, పుస్తకాన్ని కొన్నా, S&S బుక్ తెలుగు మెథడాలజీ బుక్ కొన్నా ఈ 7 పుస్తకాలను చదివినట్లే. కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క టీజీటీ కానీ పీజీటీ కానీ దేంట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ టాపిక్లో ఎన్ని వచ్చాయి, నువ్వు ముందు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు వింటే నీకు సిలబస్ పైన క్లారిటీ వస్తుంది. ఏ టాపిక్లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయో కూడా, ఓహో ఈ టాపిక్ మనం శ్రద్ధ పెట్టాలనుకుంటే మీకు కూడా కొంచెం దానిపైన క్షుణ్ణంగా చదవాలి, సీరియస్ పెరగడం అనేటువంటిది, ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం క్షుణ్ణంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు ఆ యొక్క టైం టేబుల్ చూద్దాం, బ్లూ ప్రింట్ చూద్దాం. టీఎస్ పిఎస్సి, గురుకుల టీచర్స్, టీజీటీ, పీజీటీ, అలానే టీఆర్టీలో ఎల్పి, ఎస్ఏ సిలబస్ అంతా ఒకటే. పీజీటీ టీజీటీకి ఎక్కువ మార్కులు ఉంటాయి, ఎక్కువ డెప్త్ ఉంటుంది, ఒక 2 చాప్టర్లు ఎక్స్ట్రా ఉంటాయి, సైకాలజీ ఉంటుంది. ఇక్కడ ఎల్పీకి ఎస్ఏకి ఓన్లీ మెథడాలజీ ప్రశ్నలే ఉంటాయి. మరి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. భాషా బోధనా శాస్త్రం తెలుగు బోధనా పద్ధతులు, ఏదో ఒక పేరు. దీనిలో గురుకుల టీచర్స్కి అయితే ఎలా ఉంటుంది సిలబస్సు, దీనికైతే తెలుగు బోధనా పద్ధతులు అని ఇచ్చుంటాడు. అయితే టీజీటీ పీజీటీలో అయితే 10 చాప్టర్లు చూపించుంటారు, 10 చాప్టర్లు. అదే ఎల్పీకి ఎస్ఏకి అయితే తెలుగు బోధనా పద్ధతుల పేరుతో 6 చాప్టర్లు చూపించుంటారు. 10 చాప్టర్లైనా 6 చాప్టర్లైనా ఇందాక చూపించిన పుస్తకాల్లోంచి ఇవ్వాల్సిందే. మరి ఈ 10 చాప్టర్లు కూడా ఈ 6 చాప్టర్లలో భాగమే. అవి ఏ చాప్టర్ కింద వస్తాయి, ఏ చాప్టర్లో ఎన్ని ప్రశ్నలు వస్తాయి అన్నీ కూడా చూద్దాం. ఓకే, ముందుగా మెయిన్ టాపిక్స్ 6 ఉంటాయి. దాని కింద చూడండి, ఇది ఇక్కడ ఉన్నటువంటిది గురుకుల టీచర్స్ సిలబస్, రెడ్ కలర్లో ఉన్నది లాంగ్వేజ్ పండిట్ స్కూల్ అసిస్టెంట్. అంతా ఒకటే, పేరు మార్చారు అంతే, 10 చాప్టర్లకు విభజించారు అంతే సింపుల్గా. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చాప్టర్ భాషా వివిధ భావనలు. 6 చాప్టర్లలోకి అతి ప్రధానమైన చాప్టరు, ఎక్కువగా ఎక్కువ వ్యాస్ట్ అయినటువంటి సిలబస్ అంతా ఉంటుంది, చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. కానీ మొత్తం 564 ప్రశ్నల్లో 150 ప్రశ్నలు ఈ చాప్టర్ నుంచే వచ్చాయి. అంత ఇంపార్టెంట్. భాష, మాతృభాష, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఇవన్నీ కూడా వీటి కిందకు వస్తాయి. గురుకుల టీచర్స్ది వీటి కింద 2 చాప్టర్లు వస్తాయి. ఒకటి భాషా స్వభావము, 2 భాషా బోధన మరియు అభ్యసనము. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో చూద్దాం. ఇప్పుడు 2017లో 150 ప్రశ్నలు, 2018లో 100 ప్రశ్నలు. మరి ఎల్పీకి ఎస్ఏకి ఏంటి 32 ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క దానికి. మరి ఇప్పుడు చూద్దాం. 2017 టీజీటీలో ఈ చాప్టర్ నుంచి 41 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. పీజీటీలో 51 ప్రశ్నలు ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు 150 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు ఆ చాప్టర్ ఏంటి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఎంత డెప్త్ ఉంటుంది. తర్వాత 2018లో టీజీటీకి 24 ఇచ్చారు, పీజీటీకి 21 ఇచ్చారు. చూడండి, 100 ప్రశ్నల్లో కూడా ఎన్ని వచ్చాయి, 24 ప్రశ్నలు వచ్చాయి. అంత పెద్ద చాప్టర్ అది.
కాబట్టి భాష వివిధ భావనలు అని సింపుల్గానే ఉంటుంది. నెక్స్ట్ 32 ప్రశ్నల్లో చూడండి, ఎల్పీకి 6 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్కి 7 ప్రశ్నలు, మొత్తం కూడా 564 ప్రశ్నల్లో 150 ప్రశ్నలు ఈ చాప్టర్ నుంచే ఇచ్చారు. ఓకే, తర్వాత మీరు ఈ భాష వివిధ భావనల తర్వాత ఇంకా బాగా శ్రద్ధ పెట్టాల్సింది భాషా నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు. LSRW అకాడమిక్ స్టాండర్డ్స్ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ వస్తుంది. ఈ భాషా నైపుణ్యాలు సామర్థ్యాలు గురుకుల టీచర్స్కి ఏ పేరుతో పెట్టుంటారంటే భాషా నైపుణ్యాలు బోధనా నైపుణ్యాలు అని పెట్టుంటారు. ఓకే, మరి వీటిలో 2017 టీజీటీలో 27 ప్రశ్నలు వచ్చాయి, 2017 పీజీటీలో 15 ప్రశ్నలు వచ్చాయి, 2018 టీజీటీలో 12 ప్రశ్నలు వచ్చాయి, పీజీటీలో 10 ప్రశ్నలు వచ్చాయి. మరి 2018 ఎల్పీలో 6 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లో 8 ప్రశ్నలు, మొత్తము 78 ప్రశ్నలు వచ్చాయి. 564 ప్రశ్నల్లో 78 ప్రశ్నలు ఈ యొక్క భాషా నైపుణ్యాలు అనే చాప్టర్ నుంచి వచ్చాయి. తర్వాత 3వ చాప్టర్, ఇది మామూలుగానే ఎప్పుడు తక్కువే, కానీ ఆ తక్కువ కూడా దేంట్లో వచ్చాయి, ఎక్కువ దేంట్లో వచ్చాయి, బాగా శ్రద్ధ పెట్టాలి. అందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, మరి ఎక్కడ ఇస్తున్నారో చూడండి. 3వ చాప్టర్ ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు. మరి ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు గురుకుల టీచర్స్కి అయితే దీని కిందకి భాషా విద్యా ప్రణాళిక, భాషా విద్యా ప్రణాళిక, నిత్య జీవితంలో భాషా వినియోగము, అలానే NCF 2005, RTE 2009, APSCF 2011 ప్రశ్నలన్నీ దీన్ని ఇచ్చి చేశారండి. NCF 2005 ఏం చెప్పింది, RTE 2009 ఏం చెప్పింది, APSCF 2011 ఏం చెప్పింది, ప్రణాళికలో ఇచ్చింది చాలా తక్కువ, ప్రశ్నలన్నీ దీని నుంచి చేశారండి. కాబట్టి మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సింది ఈ 3 టాపిక్స్ పైన పెట్టాలండి. మరి ఇప్పుడు దేనికి ఎన్ని వచ్చాయో ఒకసారి చూద్దాం. మరి వీటిపైన 2017 టీజీటీలో 18 ప్రశ్నలు, పీజీటీలో 12 ప్రశ్నలు వచ్చాయి. 2018 టీజీటీలో 9 ప్రశ్నలు, పీజీటీలో 13 ప్రశ్నలు వచ్చాయి. తర్వాత 2018 ఎల్పీలో 4 ప్రశ్నలు వచ్చాయి, అలానే స్కూల్ అసిస్టెంట్లో కూడా 4 ప్రశ్నలు వచ్చాయి. మరి ఈ చాప్టర్ పైన మొత్తంగా 60 ప్రశ్నలు వచ్చాయండి. ఎన్ని ప్రశ్నలు వచ్చాయని 60 ప్రశ్నలు వచ్చాయి, జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి భాషా వివిధ భావనలో 150 ప్రశ్నలు, భాషా నైపుణ్యాల్లో 78 ప్రశ్నలు వచ్చాయి. మరి ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాల్లో 60 ప్రశ్నలు వచ్చాయి. ఓకే, తర్వాత 4th చాప్టర్ వచ్చి విద్యా సాంకేతిక శాస్త్రము సహపాఠ్య కార్యక్రమాలు. విద్యా సాంకేతిక శాస్త్రము సహపాఠ్య కార్యక్రమాలు. దీని కిందకి గురుకుల యొక్క సిలబస్ ఏంటంటే బోధన మరియు అభ్యసన వనరులు, బోధన మరియు అభ్యసన వనరులు. మరి వీటి కిందకి 2017 టీజీటీలో 13 ప్రశ్నలు ఇచ్చారు, పీజీటీలో 8 ప్రశ్నలు ఇచ్చారు, టీజీటీలో 14 ఇచ్చారు 2018, అలానే పీజీటీలో 6 ప్రశ్నలు వచ్చాయి. అంటే టీజీటీలో ఎక్కువ అడిగి ఉన్నారు చూడండి, పీజీటీలో తక్కువ అడిగారు. తర్వాత ఎల్పీలో 4 ప్రశ్నలు వచ్చాయి, 32 ప్రశ్నల్లో స్కూల్ అసిస్టెంట్కి 1 ప్రశ్న మాత్రమే ఇచ్చారు. ఏంటి, విద్యా సాంకేతిక శాస్త్రం అంటే TLM చాప్టర్ వస్తుంది ఇక్కడ. సహపాఠ్య కార్యక్రమాలు TLM, రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి ఇక్కడ వస్తాయి. ఓకే, మొత్తం 46 ప్రశ్నలు వచ్చాయి. ఎన్ని ప్రశ్నలు వచ్చాయండి అంటే టోటల్ చాప్టర్స్గా చూస్తే తక్కువ మార్కులు వచ్చింది ఏంటి, ఈ యొక్క విద్యా సాంకేతిక శాస్త్రం. అంటే దేనికుండే ప్రాధాన్యత దానికే ఉంటుంది, దాన్నే వ్యాపకత అంటారు లేదా సమగ్రత అంటారు. అంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగిన పాఠాలకు ఎక్కువ మార్కులు ఇవ్వాలి, తక్కువ ప్రాధాన్యత కలిగిన వాటికి తక్కువే ఇవ్వాలి, కానీ దేన్ని వదిలిపెట్టకూడదు. ఓకే, తర్వాత మెయిన్ చాప్టర్ భాషా వివిధ భావనల తర్వాత అత్యంత ప్రధానమైన చాప్టరు సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు. సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు. మరి దీని కిందకి గురుకుల టీచర్స్ది ఏ చాప్టర్ వస్తుందంటే భాషా బోధన పద్ధతులు వ్యూహాలు. 111 ప్రశ్నలు వచ్చాయి చూడండి, భాషా బోధన పద్ధతులు వ్యూహాలు అనేటువంటి చాప్టర్ వస్తుంది చూడండి, 111 వచ్చాయి. మరి టీజీటీ 2017లో 24 ప్రశ్నలు, పీజీటీలో 33 ప్రశ్నలు వచ్చాయి. 2018లో టీజీటీ పీజీటీ రెండిలో కూడా 2 సమానంగా 20 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2018 ఎల్పీ 6 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 8 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తంగా ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు, 111 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6వ చాప్టర్ మూల్యాంకనం పరీక్షలు. చూడండి, భాషా నైపుణ్యాల తర్వాత ఎక్కువ ఫోకస్ చేయాల్సింది
మూల్యాంకనము పరీక్షలు. మరి ఈ మూల్యాంకనం పరీక్షల్లో మరి టీజీటీ పీజీటీ వాళ్ళకి ఏమని ఉంటుందంటే భాషా విషయక మాపనము మూల్యాంకనం అని ఇచ్చుంటాడు. భాషా విషయక మాపనము మూల్యాంకనం అని ఇచ్చుంటాడు. అంతా ఒకటే. ఓకే, వీటి కింద 66 ప్రశ్నలు వచ్చాయి. టీజీటీకి 2017 14 ప్రశ్నలు, పీజీటీకి 18 ప్రశ్నలు, టీజీటీకి 2018, పీజీటీకి కూడా 12 ప్రశ్నలు వచ్చాయి. మరి 2018 ఎల్పీలో 6 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లో 4 ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 66 ప్రశ్నలు వచ్చాయండి. ఇది స్కూల్ అసిస్టెంట్కి, లాంగ్వేజ్ పండిట్కి, టీజీటీ పీజీటీ అయితే గురుకుల టీచర్స్కి సైకాలజీ ఉంటుంది. మరి వాటిల్లో కూడా ఎక్కువగా ప్రశ్నలు అభ్యసన వైకల్యాలు, ఆ తర్వాతే బాలబాలికల వికాసం. మరి అవి చూడండి, మరి ఇది ఓన్లీ గురుకుల టీచర్స్కి మాత్రమే. బాలబాలికల వికాసము 2017 టీజీటీలో 2 ప్రశ్నలు వచ్చాయి, 2018 టీజీటీలో 1 ప్రశ్న వచ్చింది, పీజీటీలో 10 ప్రశ్నలు ఇచ్చారు. వరుసగా ఇచ్చేశారు 10 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో. మొత్తం కూడా మనకు 13 ప్రశ్నలు వచ్చాయి బాలబాలికల వికాసం. నెక్స్ట్ అభ్యసన వైకల్యాలు, అలానే ప్రత్యేక అవసరాలు పిల్లలకి విద్య సంబంధించి 40 ప్రశ్నలు ఇచ్చారు. ఏంటంటే ఈ యొక్క 2017 టీజీటీలో 11 ప్రశ్నలు, 2017 పీజీటీలో 13 ప్రశ్నలు, అలానే 2018 టీజీటీ పీజీటీ రెండిట్లో కూడా 8 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 40 ప్రశ్నలు వచ్చాయి. చూడండి, అడ్డంగా చూసుకున్నా నిలువు చూసుకున్నా టోటల్ సరిపోయింది. కాబట్టి 2017 టీజీటీ ఎన్ని మార్కులకి? 150. తర్వాత పీజీటీ ఎన్ని మార్కులకి? 150. తర్వాత క్వశ్చన్ పేపర్ జేఎన్టీయూ వాళ్ళకి ఇచ్చారు. ఒక రేంజ్లో రాశారు క్వశ్చన్ పేపర్, మామూలుగా లేదనమాట. అన్నీ కూడా జతపరిచే ప్రశ్నలు, నిశ్చయార్థకం, హేతువార్థకము, ఇలానే సరికానిది సరిలేనిది విలోమ రూప ప్రశ్నలన్నీ అలానే ఉన్నాయి. తగ్గింది ప్రశ్నల సంఖ్య, కానీ సేమ్ సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. అంతకు మించి ఐ సినిమాలో చెప్పినట్టు అంతకు మించి క్వశ్చన్ పేపర్ ఉంది, ఇంతకు మించి ఉంది ఇక్కడ క్వశ్చన్ పేపర్. కాబట్టి నువ్వు కూడా అంతకు మించి చదవాలి. ఇక్కడ తగ్గింది ప్రశ్నల సంఖ్య, కానీ డెప్త్ విపరీతంగా పెరిగింది. నీకు సబ్జెక్టు పైన పూర్తి పట్టుంటే కానీ వాటిని ఆన్సర్ చేయలేవు. నువ్వు ఎలా చదవాలంటే రేపు నువ్వు టీచింగ్ చేయడానికి పోతే ఎలా నేర్చుకుంటావో అలా నేర్చుకోవాలా. ఓకే. తర్వాత లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ 32 564 ప్రశ్నలు వచ్చాయి. వీటిలో తెలుగు మెథడాలజీలోనే 511 ప్రశ్నలు వచ్చాయి. ఆ 511 ప్రశ్నలు కూడా చక్కగా వివరించి ఆల్రెడీ యాప్లో పొందుపరిచేశారు. సిలబస్ కంప్లీట్ పూర్తి చేసేసాము. కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ పైన ఏ ప్రశ్నలు వచ్చాయో తెలుసుకుందాం. మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఏ టాపిక్లో వచ్చాయంటే కూడా అప్పుడు ఓహో ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నారా, మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూసుకుందాం. ఓకే, టాపిక్ వైజ్ టోటల్ బిట్స్. ఇప్పుడు 564 ప్రశ్నల్ని కూడా మీకు చూపించబోతున్నాను. ఆ 564 ప్రశ్నలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మరి దేంట్లో వచ్చాయి అనేటువంటిది. మరి చూద్దాం. నంబర్ 1 లక్ష్యాలు స్పష్టీకరణలు. లక్ష్యాలు స్పష్టీకరణల పైన 30 ప్రశ్నలు ఇచ్చారు. మళ్ళీ వీటిని దీంట్లో ఏమి ఇచ్చారో మళ్ళీ చెప్తాను కాబట్టి ఇక్కడ కేవలం చెప్తూ వెళ్తాను. భాషా నిర్వచనాలపైన 9 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత భాషా స్వభావం లక్షణాలపైన 11 ప్రశ్నలు ఇచ్చారు. అక్కడ ఒకటి జంతువుల భావ ప్రసారం పైన ఒకటి ఇచ్చారు. అంటే నీకు ఏం టాపిక్స్ సిలబస్ పక్కన పెడితే టాపిక్ వైజ్ అన్నా చదువుకో. లక్ష్యాల స్పష్టీకరణ పైన ఎక్కువ ఫోకస్ చేయాలా, మీకు క్లారిటీగా ఉంటుంది. అప్పుడే మీకు ఏంటంటే ఓహో ఏ టాపిక్ చదవాలా, ఏదో ఒకటి చదివేయకుండా మనం చక్కగా చదువుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, చూడండి. భాషోత్పత్తి వాదాలు 10 ప్రశ్నలు, ధ్వన్యోత్పత్తి స్థానాలు 10 ప్రశ్నలు, రెండింటికి ఈక్వల్గానే వచ్చింది. చూడండి, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది వాదాలపైన, ఫొనెటిక్స్ పైన. తర్వాత పిల్లల భాషాభ్యసనం, భాషా సముపార్జన 4 ప్రశ్నలు ఇచ్చారు. ఇది 2018 పుస్తకంలో ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం 2018 డైట్ సెకండ్ ఇయర్ పుస్తకం, బీఈడి పుస్తకాల్లో లభించదు. 2018 డైట్ పుస్తకంలోనే పిల్లల భాషాభ్యసనం, భాషా సముపార్జన కనిపిస్తుంది. కాబట్టి 4 ప్రశ్నలు. పిల్లలు పాఠశాలకు వచ్చేటప్పటికి ఎన్ని పదాలు కలిగి ఉంటారు? 2000 పదాలు కలిగి ఉంటారు. అవంతా కూడా ఏ పుస్తకంలో ఉంటాయంటే మీకు తెర మీద చూపించాను. 2018 డైట్ బుక్ సెకండ్ ఇయర్లో ఉంటుంది, మన తెలంగాణలో వచ్చింది. తర్వాత భాషా ప్రయోజనాలు. భాషా ప్రయోజనాలపైన ప్రతిసారి టఫ్గా అడుగుతున్నారు. ఇందిరాగాంధీ, డోరతీ నార్మన్ లేఖలు దేనికి చెందిందని కింద అభివ్యక్తి, గ్రహణ ఇట్లా డాష్ ఇచ్చి చాలా టఫ్గా ఇస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. మాతృభాష నిర్వచనాలు చూడండి, 10 ప్రశ్నలు ఇచ్చారు. భాషా నిర్వచనాల్లో 9.
ఈ మాతృభాష నిర్వచనాల్లో ఒకే ప్రశ్న 4 సార్లు అడిగారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్వచనం బాగా చూసుకోండి. తర్వాత బోధనా మాధ్యమంగా తెలుగు, ఈ బోధనా మాధ్యమంగా తెలుగు పైన కూడా 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ త్రిభాషా సూత్రం, ఈ త్రిభాషా సూత్రం చూడండి 18 ప్రశ్నలు. నువ్వేమనుకుంటావు త్రిభాషా సూత్రం ఏముంది 3 లాంగ్వేజెస్ కదా అనుకుంటావు. కానీ డైట్ సెకండ్ ఇయర్ బుక్లో, ఇదే బుక్లో 2018లో భాష కోసం రాజ్యాంగం చేసిన కీలక భావనలు అని ఒక 16 పాయింట్లు ఇచ్చాడు. న్యూ బుక్లో 16 పాయింట్ల నుంచి మొత్తం ప్రశ్నలు ఇచ్చేశారు. కానీ నువ్వేం ఈజీనే అనుకుంటావు. కాబట్టి దీనికోసం మంచి సమాచారం కోసం 2018 డైట్ సెకండ్ ఇయర్ పుస్తకం చూడాలా. తర్వాత ఇంటి భాష నుంచి ఒకే ఒక ప్రశ్న ఇచ్చారు. బహుభాషత్వం నుంచి కూడా ఒక ప్రశ్నే ఇచ్చారు. దీని గురించి మీకు ఏం చేశానంటే ఆ ప్రశ్న దగ్గర చక్కగా వివరించున్నాను. కాబట్టి ఒక ప్రశ్న అని మనం చూడకూడదు, కానీ అది కూడా మనల్ని లైఫ్ టర్నింగ్ చేసేస్తుంది. 1 మార్క్ చాలు. కాబట్టి ఇంటి భాష నుంచి ఒక ప్రశ్న, అలానే బహుభాషత్వం నుంచి ఒక ప్రశ్న ఇచ్చారు. తర్వాత గ్రాంధిక భాష పైన ఒకే ఒక ప్రశ్న అడిగారు. వ్యవహారిక భాష 3 ప్రశ్నలు అడిగారు. ప్రామాణిక భాష 4 ప్రశ్నలు అడిగారు. అన్నిటికంటే మీరు దృష్టి పెట్టవలసినది మాండలిక భాష. ఎక్కువగా జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు, టెక్స్ట్ బుక్తో సంబంధం లేకుండా. దోవతి అనే పదం ఎవరు ఉపయోగిస్తారు? బ్రాహ్మణులు. చెక్క ఫూటు అనేది ఎవరి భాష అంటాడు? నావికుల భాష. ఇట్లా అడగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఏంటంటే తర్వాత ద్వితీయ భాషగా తెలుగు, ద్వితీయ భాషగా తెలుగు పైన కూడా రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నారు. 7 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ మాతృభాష బోధన విలువలు 8 ప్రశ్నలు, తప్పనిసరిగా ప్రశ్న వచ్చేటువంటివి. తర్వాత భాషా కుటుంబాలు, భాషా కుటుంబాలు 2016 బుక్లో ఒకలాగా ఉంటుంది, అది బాగా చదవండి. 2016 బిఏడి పుస్తకము. అలానే డైట్ ఫస్ట్ ఇయర్ 2016లో వచ్చినటువంటి డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్లోనూ ఉంటుంది భాషా కుటుంబాల గురించి. కానీ సింపుల్గా ఇచ్చేసాడు. 2 ప్రశ్నలు, ఆ 2 కూడా ఈజీగా ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో కఠినంగా ఉన్నప్పటికీ, ఫస్ట్ ఇయర్లో ఒకలాగా బీఈడీలో ఒకలాగా ఉన్నప్పటికీ సింపుల్గా క్వశ్చన్ అడిగాడు. 2 ప్రశ్నలు ఇచ్చారు భాషా కుటుంబాలు. తర్వాత చూడండి పాఠ్య పుస్తకాలు, పాఠ్య పుస్తకాలపైన 46 ప్రశ్నలు ఇచ్చారండి. 46. అది కూడా దేనిపైన? ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్పింది, ఏపీఎస్సీఎఫ్ 2011 ఏం చెప్పింది, ఆర్టీఈ 2009 ఏం చెప్పింది. ఇవి బాగా 4 ఆప్షన్లు బాగా చదివితే 3 పాజిటివ్ 1 నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ క్వశ్చన్సే అడిగాడు. క్వశ్చన్స్ అన్నీ అవే. ఆ 46 ప్రశ్నలు 40 ప్రశ్నలు. ఇది క్రింది వాళ్ళు ఆర్టీఈ చెప్పనిది ఏది, చెప్పింది ఏది, 3 నెగిటివ్ లేదు 1 పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసినటువంటిది అభ్యర్థులు బీఈడీ పుస్తకంలోనే ఇచ్చున్నారు. ఏపీఎస్సీఎఫ్ చేసిన కీలక భావనలు ఇవన్నీ అవి మాత్రం చాలా బాగా చదువుకోవాలి మీరు. ఓకే. తర్వాత నెక్స్ట్ భాషా నైపుణ్యాలు పరిచయం. అంటే మీకు బాగా అర్థం కావడం కోసం భాషా నైపుణ్యాలు చిన్న చిన్న పార్ట్లు చేశా, మొత్తంగా చెప్పకుండా. భాషా నైపుణ్యాలు ఇంట్రడక్షన్లో అంటే భావగ్రహణ అంటే ఏమి, వ్యక్తీకరణ అంటే ఏమి, దీంట్లో 3 ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. తర్వాత శ్రవణం, శ్రవణం దగ్గర 6 ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. శ్రవణం అనగానే శ్రవణం రకాలే. శ్రవణం రకాల గురించి చెట్టు కింద ఋషి ఉన్నటువంటి దాంట్లో 5 ఉంటాయి. ఆ 5 ఇస్తున్నారు, కఠినంగా ఇస్తున్నారు. కంపల్సరీ గ్యారంటీ క్వశ్చన్. కొత్త పుస్తకం 2016లో వచ్చిన కొత్త పుస్తకం బ్లూ బుక్లో మరో 7 ఉంటాయి. ఆనందం కోసం శ్రవణం ఇవన్నీ ఉంటాయి. మొత్తం 12 రకాలు ఉన్నాయి. చెట్టు కింద ఋషి బుక్లో 5 ఉంటాయి, బ్లూ బుక్లో మరో 7 ఉంటాయి. ఆ 5 రెగ్యులర్గా ఇస్తున్నారు, ఆ మిగతా 7 కూడా మీరు చదువుకోవాలా. ఓకే. తర్వాత భాషణం, భాషణం పైన 9 ప్రశ్నలు ఇచ్చారు. వాగ్దోషాలు ఎక్కువ అడిగింది, వాగ్దోషాలు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పఠనం అండి. దేనికైనా పఠనమే ఇంపార్టెంట్. పఠనంలో 23 ప్రశ్నలు ఇచ్చారు. 23 ప్రశ్నలు ఇచ్చారు. అంటే మీరు పఠనం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. పఠనం రకాలు, పఠనం బోధనా పద్ధతులు కంపల్సరీ ప్రశ్న. చూడండి ఈడేమో చాలా తక్కువ ఇచ్చాడు. శ్రవణానికి 6, భాషణానికి 9, కానీ పఠనానికి 23, లేఖనానికి 10 మార్కులు ఇచ్చాడు. కాబట్టి లేఖనంలో 10 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత ఇదే చాప్టర్లో భాగంగా అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలపైన 15 ప్రశ్నలు ఇచ్చారు. 15 కొంచెం కఠినంగానే ఇచ్చారు. రూబ్రిక్స్ అంటే ఏమి, విషయ ప్రమాణాలు అంటే ఏమి, సాధనా ప్రమాణాలు అంటే ఏమి, అవనేసని కొంచెం కఠినంగా అడిగారు. తర్వాత మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యసన సామర్థ్యాలపైన 12 ప్రశ్నలు అడిగారు. ఏంటండి 12 ప్రశ్నలు అడిగారు. ఓకే. తర్వాత నెక్స్ట్ మెథడ్స్, బోధనా పద్ధతుల్లో పద్య బోధన 16 ప్రశ్నలు ఇచ్చారు. పద్య బోధనలు ఎన్ని ఇచ్చారు? 16 ప్రశ్నలు ఇచ్చారు. గద్య బోధనలో
10 ప్రశ్నలు ఇచ్చారు. గద్య బోధనలో 10 ప్రశ్నలు ఇచ్చారు. ఉపవాచక బోధనలో 4 ప్రశ్నలు ఇచ్చారు. ఉపవాచక బోధనలో 4, వ్యాస బోధనలో 11, వ్యాకరణ బోధనలో 11, రెండు ఈక్వల్గా ఇచ్చారు. పద్యం తర్వాత మీరు బాగా దృష్టి పెట్టాల్సింది వ్యాసం, వ్యాకరణం. నెక్స్ట్ కథా బోధనలో 3 ప్రశ్నలు, లేఖారచనలో 1 ప్రశ్న, అలానే నాటక బోధనలో 4 ప్రశ్నలు. ఈ 3 టాపిక్స్ ఇంపార్టెంట్. చిన్న చిన్నవే ఉంటాయి, టెక్స్ట్ బుక్లో 1 పేజీనే ఉంటుంది, కానీ రెగ్యులర్గా ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలా. నెక్స్ట్ కంప్యూటర్ సహాయక బోధన, రెగ్యులర్ క్వశ్చన్స్ అండి ఇవంతా. సూక్ష్మ బోధన, కంప్యూటర్ సహాయక బోధన ప్రత్యేక దృష్టి పెట్టాలి మీరు. దాంట్లో ఉన్న ఉపగమాలు గుర్తించమంటున్నాడు. ఏ ఉపగమాలు 3 ఉంటాయి ఉపగమాలు, అవి జాగ్రత్తగా చూసుకోవాలి. 7 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ అసలు పద్ధతి అంటే ఏంటి, వ్యూహం అంటే ఏంటి, వీటికి మాత్రం బ్లూ బుక్ కొత్త పుస్తకంలో మాత్రమే ఉంటుంది. బ్లూ పుస్తకంలో 2016లో ఉన్న బీఈడి పుస్తకంలో మాత్రమే వీటికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. 3 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ జ్ఞాన నిర్మాణాత్మకవాదం అదే పుస్తకంలో దొరుకుతుంది, 4 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత పాశ్చాత్యుల తాత్విక దృక్పథాలు. ప్రాచ్యులు అంటే మన భారతీయ తాత్వికులు, పాణిని, పతంజలి, కాత్యాయనుడు, ఈ ముగ్గురు. ఆ ముగ్గురు పైన అడగలేదు. పాశ్చాత్యుల తాత్విక దృక్పథాలు 5 మంది ఉన్నారు. జాన్ డ్యూయి, జీన్ పియాజే, నోమ్ చామ్స్కీ, జెరోమ్ బ్రూనర్, లేవ్ వైగోట్స్కీ. వాళ్ళపైన జతపరిచే ప్రశ్నలు అడిగారు, కఠినంగా అడిగారు. మీరు ఇక్కడ 3 ప్రశ్నలే అనుకోవద్దండి, ఆ 3 ప్రశ్నలు మొత్తం పరిచయం చేసేసాడు. ఒక్కొక్క ప్రశ్న దాంట్లో 4 ప్రశ్నలు ఉంటాయి, అట్లా జతపరిచే ప్రశ్నలు ఇచ్చాడు. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన టాపిక్. తర్వాత పూర్ణ పద్ధతి లేదా పూర్తి భాషా పద్ధతి 2 ప్రశ్నలు ఇచ్చారు. చిన్న టాపికే, ఇంటి భాష, అలానే బహుభాషిత్వము, అలానే పూర్ణ పద్ధతి లేదా పూర్తి భాషా పద్ధతి పైన 2 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత చూడండి, ఇవంతా న్యూ మెథడ్స్. ఏవి? క్రీడా పద్ధతి, మ్యాంటిస్సోరీ పద్ధతి, అలానే డాల్టన్ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. అన్నిటినీ 2 ఇచ్చాడు. అట్లా టచ్ చేశాడు. కనీసం బేసిక్స్లో అడిగాడు. ఈజీగా, నా దృష్టిలో అయితే ఈజీ ఇవి చూడడానికి. క్రీడా పద్ధతి, మ్యాంటిస్సోరీ పద్ధతి, డాల్టన్ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతుల్లో సింపుల్గా క్వశ్చన్స్ అడిగాడు. ప్రతి దాని నుంచి 2 ప్రశ్నలు ఇచ్చాడు. ఓకే. తర్వాత క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, కృత్యాధార పద్ధతి. క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. కృత్యాధార పద్ధతిలో 7 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత సూక్ష్మ బోధన, మైక్రో టీచింగ్. క్వశ్చన్ ఏదైనా కఠినంగా వచ్చింది అంటే అవి సూక్ష్మ బోధనే. ఆ సూక్ష్మ బోధన దశలు వరుస క్రమం అడుగుతున్నాడు. తర్వాత కాన్సెప్ట్ పైన అడుగుతున్నాడు, ఆ చాప్టర్ నేమ్ పైన అడుగుతున్నాడు. ఛాత్రోపాధ్యాయులు బోధనలు ఎదుర్కొనే సమస్యలకి నివారణ ఏ బోధన అని ఇస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత భాగస్వామ్య అభ్యసన పద్ధతులు, మరికొన్ని భాషా బోధన వ్యూహాలు. భాగస్వామ్య అభ్యసన పద్ధతులు అంటే అన్వేషణ, మేధో మదనం, చర్చలు, జట్టు కృత్యాలు 4 ఇచ్చాడు. మరికొన్ని భాషా బోధనా వ్యూహాలను ఒక 12 ఇచ్చున్నాడు. జిగ్సా పద్ధతి, కేడబ్ల్యూసి లేదా కేడబ్ల్యూఎల్ వ్యూహము, పుస్తక సమీక్ష, వ్యాఖ్యానం, నివేదిక రచన, కార్యశిబిరము, అదే వర్క్షాపు, సిమ్యులేషను, అదేవిధంగా సెమినారు, ఇలా చాలా 12 ఉన్నాయి. వీరన్నింటినీ కలిపి ఆ 16 అంశాల్లో 8 అంశాలపైన క్వశ్చన్ అడిగారు. తర్వాత బోధన ఉపకరణాలు, టీఎల్ఎం. ఈ టీఎల్ఎం చాప్టర్లో కూడా 31 ప్రశ్నలు ఇచ్చారు. ఈ టీఎల్ఎం పైన 2002 పుస్తకం నుంచి ఎక్కువ ఇస్తున్నారు. 2002 చూపించాను కదా పుస్తకము, ఆ పుస్తకం నుంచి ఎక్కువగా ఇస్తున్నారు. నెక్స్ట్ సహపాఠి కార్యక్రమాలు ఉన్నవే 6. ఆ సహపాఠి కార్యక్రమాల పైన కూడా రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నారు. 10 ప్రశ్నలు ఇచ్చారు. తర్వాత రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు. దీనికి మాత్రం ఇది డిఎడ్ బుక్లో మాత్రమే ఫస్ట్ ఇయర్ పుస్తకంలో ఉంటుంది. డిఎడ్ ఫస్ట్ ఇయర్ పుస్తకం 2016లో వచ్చింది. ఆ పుస్తకంలోనే ఉంటుంది. 5 ప్రశ్నలు ఇచ్చారు. వేరే పుస్తకాల్లో దొరకదు. కాబట్టి స్నేహ బాలకారుల పైన అడిగాడు, క్లిప్పు పైన అడిగాడు, పాఠశాల తపాలా పెట్టె పైన అడిగాడు. కాబట్టి 5 ప్రశ్నలు ఆల్రెడీ వివరించేశాను కాబట్టి ఏమి ఇచ్చారు కూడా నేను చెప్తున్నా. యాప్లో ఆల్రెడీ వివరించేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. తర్వాత ప్రశ్న ప్రణాళికా రచన. ప్రణాళికా రచనలో 14 ప్రశ్నలు ఇచ్చారండి. అంటే వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, అలానే విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక. ఇక్కడ ఏంటంటే జతపరిచే ప్రశ్నలు ఇచ్చారండి కఠినంగా. ఆ జతపరిచే ప్రశ్నలు ఇవ్వడం ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అంశం. ఓకే. తర్వాత చివరి చాప్టర్ ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్లో 4 భాగాలు చేశాను. మీకు సీరియస్ కొంచెం మీకు క్లారిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఎవాల్యుయేషన్ పార్ట్లుగా యాప్లో కూడా మెటీరియల్ను కూడా అలా చేసాము. యాప్లో కూడా
అదే ఆర్డర్లో వివరించాను కూడా క్వశ్చన్స్ కూడా, అలా డివైడ్ చేశాను క్వశ్చన్స్. అక్కడక్కడ ఉన్న క్వశ్చన్లన్నీ కూడా ఇప్పుడు అంతా కూడా ఇలా ఫ్రేమ్ చేయడానికి 10 days పట్టింది. కానీ ఎందుకంటే పిల్లవాడికి ఎందుకు కొంటారు యాప్ ఎందుకు కొంటారు, మామూలుగా ఎందుకు కొంటారంటే కఠినమైన దాన్ని సులభం చేసేదాన్ని కాబట్టి కొంటారు. అలా కఠినమైన అంశాలను కూడా సులభంగా చేశాం కాబట్టి ఇంత ఆదరణ ఉంది S&S యాప్కి. కాబట్టి అందుకే నేను క్లారిటీగా చెప్తున్నా. మరి అందుకే 4 భాగాలు చేశాను. మూల్యాంకనం పరిచయం. ఈ మూల్యాంకనం పరిచయంలో 7 ప్రశ్నలు వచ్చాయి. అంటే నికష అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, మదింపు అంటే ఏంటి, మాపనం అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి ఓన్లీ. తర్వాత మూల్యాంకనం రకాలపైన 6 ప్రశ్నలు ఇచ్చారు. ఆ మూల్యాంకనం రకాలపైన. నెక్స్ట్ CC నిరంతర సమగ్ర మూల్యాంకనం పైన ఎక్కువ ఇచ్చారు, 26 ప్రశ్నలు ఇచ్చారు. దానికంటే కొంచెం డెప్త్ ఇబ్బంది పెట్టేటువంటి టాపిక్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్, విద్యార్జన నికష, ఉత్తమ నికష, ప్రశ్నాపత్రం లక్షణాలు, అలానే నియోజనాలు 27 ప్రశ్నలు ఇచ్చారు. మీకు బ్లూ ప్రింట్తో సహా క్వశ్చన్స్ అడుగుతారు. అందుకనే బ్లూ ప్రింట్తో సహా వాళ్ళు S&S యాప్ వాళ్ళు నేను అడగగానే వాళ్ళు టైప్ చేశారు, సార్ పిల్లవాడికి ఇలా చెప్పాలంటే నువ్వు ఒక బీఈడి కోర్స్ చేయనట్టు ఉంటుంది, నీకు ఆ టేబుల్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఆల్రెడీ బోధించేసాం, యాప్లో కూడా పెట్టేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సింది మీరు ఈ యొక్క విద్యార్జనానిక శైవంతా కూడా. తర్వాత సైకాలజీ, బాలబాలికల వికాసంలో 13 వచ్చాయి, అభ్యసన వైకల్యాల్లో 40 వచ్చాయి. మొత్తం కూడా 564 ప్రశ్నలు వచ్చాయి. మరి ఇప్పుడు టాపిక్ వైజ్ తెలుసుకుందాం. మరి ఇప్పుడు టాపిక్ వైజు ఏ ఎగ్జామ్లో ఎన్నో వచ్చాయో తెలుసుకుందాం. టాపిక్ వైజు టోటల్గా చూసాము. ఇప్పుడు చూడండి, టాపిక్ వైజు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అంటే ఏ ఎగ్జామ్లో ఎన్ని వచ్చాయి మరి చూద్దాం. భాష వివిధ భావనలు అనే చాప్టర్లో లక్ష్యాలు స్పష్టీకరణలు అనే దీంట్లో మీకు ఇయర్ ఇక్కడ కనిపిస్తుంది, నేను ప్రతిసారి రిపీట్ చేయని అవసరం లేదు. టీజీటీలో 5 ప్రశ్నలు ఇచ్చారు, పీజీటీలో 15 ప్రశ్నలు ఇచ్చారు 2015-17లో. చూడండి, ఒకే ఎగ్జామ్లో 150 ప్రశ్నల్లో 15 ప్రశ్నలు అవే లక్ష్యాలు స్పష్టీకరణలే. అంటే ఆ క్వశ్చన్ పేపర్ ఎవరిని ఇచ్చుంటారు, సార్ మీరు ఈ టాపిక్ పైన రాయండి అని ఉంటారు. అన్ని 15 ప్రశ్నలు ఒకే చోట ఇచ్చేసారు. చూడండి, తర్వాత 2018 టీజీటీలో 6 ప్రశ్నలు, పీజీటీలో 2 ప్రశ్నలు, ఎల్పీలో అడగలేదు, స్కూల్ అసిస్టెంట్లో 2 ప్రశ్నలు అడిగారు, మొత్తం 30 అది చెప్పాను. తర్వాత భాషా నిర్వచనాలు, ఈ భాషా నిర్వచనాల్లో అందరికీ న్యాయం చేసేసాడు. చూడండి, 2017 టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 2 ప్రశ్నలు, 2018 టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న, డిఎస్సిలో ఎల్పీలో 2 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లో 1 ప్రశ్న, మొత్తం కూడా 9 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత భాషా స్వభావం లక్షణాలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఇదే, భాష యాదృచ్ఛికమా ఇలాంటివి అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా చూడాలా. మరి ఆ భాషా స్వభావం లక్షణాల్లో 2017 టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 3 ప్రశ్నలు సమానంగా ఇచ్చారు. 2018 టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 2 ప్రశ్నలు, 2018 ఎల్పీలో 1 ప్రశ్న, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లో ఇవ్వలేదు. నెక్స్ట్ జంతువులలో భావ ప్రసారం, నీకు ఇంతకుముందు అక్కడ 11 అని చూపించుంటాను, ఇక్కడ డివైడ్ చేసి చూపించా. ఇంతకుముందు టేబుల్ ఏముంటుంది, భాషా స్వభావ లక్షణాలకు 11 చూపించుంటాను, దాన్ని డివైడ్ చేసి క్లియర్గా జంతువులలో భావ ప్రసారం అని చెప్పి 2018 టీజీటీలో ఇచ్చారు. కొత్త పుస్తకం 2016-18 డైట్ పుస్తకాల్లో ఉంటుంది, దాని నుంచి ఇచ్చాడు. ఓకే, తర్వాత భాషోత్పత్తి వాదాలు, భాషోత్పత్తి వాదాల్లో 2017 టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 2 ప్రశ్నలు, 2018 టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న, డిఎస్సిలో ఎల్పీలో 1 ప్రశ్న, స్కూల్ అసిస్టెంట్కి 1 ప్రశ్న ఇచ్చారు. తర్వాత ధ్వన్యుత్పత్తి స్థానాలు, ఈ ధ్వన్యుత్పత్తి స్థానాల్లో 2017 టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 6 ప్రశ్నలు, 2018లో అడగలేదు. తర్వాత ఇక డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో మాత్రం 1 ప్రశ్న అడిగారు, స్కూల్ అసిస్టెంట్లో 1 ప్రశ్న మాత్రమే అడగడం జరిగింది. నెక్స్ట్ పిల్లలు భాషాభ్యసనం భాషా సముపార్జన 2018 టీజీటీలో ఇచ్చారు. చెప్పాను కదా, కొత్తగా వచ్చిన 2018 డైట్ సెకండ్ ఇయర్ పుస్తకంలో ఎగ్జామ్ ఎప్పుడు 2018 టీజీటీ, ఆ కొత్త పుస్తకం రిలీజ్ అయింది, దానిలో నుంచి ఇచ్చేశారు. డైట్ సెకండ్ ఇయర్ పుస్తకంలో ఉంటుంది, ఈ 4 ప్రశ్నలు చూసుకోండి, ఒకే ఎగ్జామ్లో ఇచ్చేశారు. తర్వాత భాషా ప్రయోజనాలు 2017లో ఇక్కడ 2 ప్రశ్నలు, ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చారు. డిఎస్సిలో ఇక్కడ 1 ప్రశ్న, అక్కడ 1 ప్రశ్న ఇచ్చారు. 2018లో ప్రశ్న వాటిపైన అడగలేదు. నెక్స్ట్ మాతృభాషా నిర్వచనాలు, మాతృభాషా నిర్వచనాలపైన టీజీటీలో 2017లో 4 ప్రశ్నలు,
పీజీటీలో 3 ప్రశ్నలు. 2018లో టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 2 ప్రశ్నలు ఇచ్చారు. మరి మొత్తం కూడా 10 ప్రశ్నలు ఇచ్చారు. ఓకే. తర్వాత అదేవిధంగా బోధనా మాధ్యమంగా తెలుగు, దీంట్లో 2017 టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న, అలానే 2018 పీజీటీలో 1 ప్రశ్న ఇచ్చారు. నెక్స్ట్ త్రిభాషా సూత్రం 18 ప్రశ్నలు వచ్చాయని చెప్పాను. చూడండి, టీజీటీలో 6 ప్రశ్నలు, పీజీటీలో 3 ప్రశ్నలు 2017లో. 2018లో టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 5 ప్రశ్నలు, లాంగ్వేజ్ పన్నెండుకి 1 ప్రశ్న ఇచ్చారు. మొత్తం 18. ఇంటి భాష బహుభాషితం పైన చెరవ ప్రశ్న పీజీటీ 2018లో ఇచ్చారు. పీజీటీ 2018లో ఒక్కొక్క మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రాంధిక భాష పైన 2017 పీజీటీలో 1 ప్రశ్న ఇచ్చారు. వ్యవహారిక భాష పీజీటీ 2017 2 ప్రశ్నలు, అలానే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లో 1 ప్రశ్న ఇవ్వడము జరిగింది. తర్వాత ప్రామాణిక భాష, ఈ ప్రామాణిక భాషలో 2017 టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 2 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాండలిక భాష, ఎక్కువ శ్రద్ధ పెట్టండి దీనిపైన. ఈ మాండలిక భాష పైన 2017లో 4 ప్రశ్నలు ఇచ్చారు టీజీటీ పీజీటీకి. 2018లో టీజీటీకి 3 ప్రశ్నలు, అలానే పీజీటీకి 1 ప్రశ్న ఇచ్చారు. అక్కడ డిఎస్సిలో ఇవ్వలేదు. నెక్స్ట్ ద్వితీయ భాషగా తెలుగు, ఈ ద్వితీయ భాషగా తెలుగులో ఇక్కడ 2017లో 2 ప్రశ్నలు ఇచ్చారు. 2018లో టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాతృభాష బోధన విలువలు 2017 టీజీటీ పీజీటీలో 3 ప్రశ్నలు ఇచ్చారు. 2018 పీజీటీలో 2 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం కూడా 8 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ భాషా కుటుంబాలు ఇచ్చింది 2 ప్రశ్నలే, అది కూడా 2017 టీజీటీలో 1 ప్రశ్న, 2018 పీజీటీలో 1 ప్రశ్న, అది కూడా సులభంగా అడగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ చాప్టర్ భాషా నైపుణ్యాలు. ఈ భాషా నైపుణ్యాల్లో నేను విడదీశాను కదా, భాషా నైపుణ్యాల పరిచయంలో 2017 టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 1 ప్రశ్న ఇచ్చారు. 2018లో పీజీటీలో 1 ప్రశ్న, మొత్తం 3 ప్రశ్నలు. నెక్స్ట్ శ్రవణం అంటే శ్రవణం రకాలే కోసం ఎక్కువ. శ్రవణం రకాల్లో టీజీటీలో 2 ప్రశ్నలు ఇచ్చారు 2017లో. 2018లో టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 2 ప్రశ్నలు, ఎల్పీకి 1 ప్రశ్న ఇచ్చారు. మొత్తం 6 ప్రశ్నలు. నెక్స్ట్ భాషణంలో 2017 టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న, 2018 టీజీటీలో 1 ప్రశ్న. చూడండి, డిఎస్సిలో ఇక ఎల్పీకి 2 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్కి 2 ప్రశ్నలు. నెక్స్ట్ పఠనమే కదా ఎక్కువ మార్కులు వచ్చింది. మరి 2017 టీజీటీలో 9 ప్రశ్నలు, పీజీటీలో 4 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ 2018 టీజీటీలో 4 ప్రశ్నలు, పీజీటీలో 2 ప్రశ్నలు ఇచ్చారు. ఎల్పీలో 1 ప్రశ్న ఇస్తే స్కూల్ అసిస్టెంట్లో 3 ప్రశ్నలు ఇచ్చారు. 32 ప్రశ్నలు, 3 ప్రశ్నలు పఠనం పైనే. నెక్స్ట్ లేఖనం, ఈ లేఖనంలో కూడా 2017 టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న. 2018లో టీజీటీలో 2 ప్రశ్నలు ఇచ్చారు. ఎల్పీకి స్కూల్ అసిస్టెంట్కి 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాలు, సాధించాల్సిన సామర్థ్యాలు లేదా అభ్యసన సామర్థ్యాలు, వీటిపైన 15 ప్రశ్నలు వస్తాయి. డిఎస్సిలో వీటిపైన ఇవ్వలేదు. అయితే టీజీటీలో 4 ప్రశ్నలు 2017, పీజీటీలో 2 ప్రశ్నలు. అదేవిధంగా 2018 టీజీటీలో 4 ప్రశ్నలు, పీజీటీలో 5 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ అండి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, ఇవి కూడా కొంచెం కఠినంగా అడుగుతున్నారు. జాగ్రత్త చూస్తూ సముపార్జించదగినవి, మూల్యాంకనం చేయదగినవి ఇలా ఇస్తూ ఉంటాడు. ఒక 6 పాయింట్స్ ఉంటాయి, బాగా చదువుకోవాలి. ఎన్ని సామర్థ్యాలు ఉంటాయి, ఒకసారి ఉపసామర్థ్యాల పైన అడిగితే చాలా కష్టం, అది జాగ్రత్త చూసుకోవాలి. 95 కూడా. కనీస అభ్యసన సామర్థ్యాల్లో టీజీటీలో 5 ప్రశ్నలు, పీజీటీలో 6 ప్రశ్నలు, ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్లో 1 ప్రశ్న ఇవ్వడము జరిగిందండి. ఓకే. తర్వాత 3వ చాప్టర్ ప్రణాళికా రచన పాఠ్య గ్రంథాలు. దీంట్లో ప్లాన్స్ డివైడ్ చేశాను. ఈ ప్రణాళికల్లో 14 ప్రశ్నలు వచ్చాయి. టీజీటీలో 6 ప్రశ్నలు వచ్చాయి 2017, పీజీటీలో 1 ప్రశ్నే ఇచ్చారు. మరి 2018 టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 4 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే 1 ప్రశ్న ఇచ్చారు. నెక్స్ట్ మీరు ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది పాఠ్యపుస్తకం లక్షణాలు, ఆ పాఠ్యపుస్తకం చేయడానికి మార్గదర్శక సూత్రాలు, అలానే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దేని ఆధారంగా తయారు చేశారు అనే ప్రశ్న 46 ప్రశ్నలు, 7-8 ప్రశ్నలు అదే ఇచ్చేసాడు. ఎన్సీఎఫ్ని వేటి ఆధారంగా తయారు చేశారు, ఆర్టీని వేటి ఆధారంగా తయారు చేశారు,
ఏపీఎస్ఎఫ్ని వేటి ఆధారంగా తయారు చేశారు, ఆధార పత్రాల సంఖ్య ఎంత, ఈ ప్రశ్నలన్నీ కూడా 46 ప్రశ్నలు ఇచ్చారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి. అవేంటంటే టీజీటీలో 12 ప్రశ్నలు ఇచ్చారు, పీజీటీలో 11. తగ్గలేదు చూడండి, ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడ 12, ఇక్కడ 11, ఇక్కడే ఇబ్బంది పెట్టేటువంటిది. తర్వాత దీనిలో 2018లో టీజీటీలో 7 ప్రశ్నలు, పీజీటీలో 9 ప్రశ్నలు. 2018 ఎల్పీలో 4 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లో 3 ప్రశ్నలు, మొత్తం కూడా 46 ప్రశ్నలు ఇచ్చారు. కాబట్టి మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసినటువంటి టాపిక్ వీటిపైన. వీటికి కొంచెం బయట నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. టెక్స్ట్ బుక్ దానికే కాకుండా నెట్లో కానీ ఇంటర్నెట్లో కానీ మనం ఈ మాడ్యూల్స్ ఏదైనా ఉంటే, టీచర్ మాడ్యూల్స్ ఉంటే వాటి నుంచి ఇస్తున్నారు, వాటిపైన దృష్టి పెట్టి చదువుకోవాలి. తర్వాత ప్రశ్న, నెక్స్ట్ 4th చాప్టర్ విద్యా సాంకేతిక శాస్త్రము సహపాఠ్య కార్యక్రమాలు. విద్యా సాంకేతిక శాస్త్రము సహపాఠ్య కార్యక్రమాల్లో 3 పార్ట్స్ చేశాను చూడండి. బోధనోపకరణాలు. ఈ బోధనోపకరణాల్లో టీజీటీ 2017లో 9 ప్రశ్నలు వచ్చాయి, పీజీటీలో 6 ప్రశ్నలు వచ్చాయి. నెక్స్ట్ 2018లో టీజీటీలో 8 ప్రశ్నలు, పీజీటీలో 4 ప్రశ్నలు వచ్చాయి. 2018 ఎల్పీలో 3 ప్రశ్నలు వచ్చాయి, ఎస్ఏలో 1 ప్రశ్న వచ్చింది. మొత్తం కూడా 31 ప్రశ్నలు వచ్చాయి. నెక్స్ట్ సహపాఠ్య కార్యక్రమాలు. సహపాఠ్య కార్యక్రమాల్లో 2017 టీజీటీలో 4 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న ఇచ్చారు. నెక్స్ట్ 2018 టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 2 ప్రశ్నలు వచ్చాయి. 2018 ఎల్పీలో 1 ప్రశ్నే ఇచ్చారు. నెక్స్ట్ రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు 5 ప్రశ్నల వరకు వస్తాయి. 2017 పీజీటీలో 1 ప్రశ్న ఇచ్చారు. 2018లో ఒకే ఎగ్జామ్లో టీజీటీలో 4 ప్రశ్నలు ఇచ్చారు. అది డైట్ ఫస్ట్ ఇయర్ బుక్ 2016 పుస్తకంలో 5వ చాప్టర్లో ఉంటే అది చూసుకోవాలా. తర్వాత చాప్టర్ సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు. సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా, పూర్ణ పద్ధతి వరకు 2018 16 పుస్తకాన్ని చూసుకోవాలా. బ్లూ బుక్ ఇక్కడ ఉన్నటువంటి పూర్ణ పద్ధతి లేదా పూర్తి భాషా పద్ధతి వరకు మంచి మార్కులు రావాలంటే బ్లూ బుక్ బాగా చదవాలా. ఓకే, ముందుగా పద్ధతి వ్యూహం భావనలు 2018లో ఒక టీజీటీలోనే 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జ్ఞాన నిర్మాణాత్మకవాదము ఉపగమాలు దీంట్లోనే ఉంటుంది. ఆ ఉపగమాల పైన ఇవ్వలేదు, కానీ 7 ఉపగమాలు ఉన్నాయి. ఉపగమాల పైన ప్రశ్న ఇవ్వలేదు. జ్ఞాన నిర్మాణాత్మకవాదం యొక్క లక్షణాలపైన ఇచ్చాడు. జ్ఞాన నిర్మాణాత్మకవాదం ఫస్ట్ లైనే ఇచ్చాడు. అభ్యాసకులు క్రియాశీలకం ఎప్పుడే జరుగుతుంది అని ఫస్ట్ లైన్సే ఇచ్చేసాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. 4 ప్రశ్నలు ఇచ్చారు. 2017 పీజీటీలో 3 ప్రశ్నలు, టీజీటీలో 1 ప్రశ్న. ఏ బుక్ బాగా చదవాలో కూడా చెప్పాను. తర్వాత పాశ్చాత్యుల దృక్పథాలు 3 ప్రశ్నలు ఇచ్చారు. ఆ యొక్క పాశ్చాత్యుల దృక్పథాలపైన జతపరిచే ప్రశ్నలు టీజీటీలోనే ఇవ్వడం మనం గమనించదగిన విషయం. నెక్స్ట్ పూర్ణ పద్ధతి లేదా పూర్తి భాషా పద్ధతి 2 ప్రశ్నలు. 2017 పీజీటీలో 1 ప్రశ్న, టీజీటీలో 1 ప్రశ్న ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ క్రీడా పద్ధతి. క్రీడా పద్ధతిలో 2017 పీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 1 ప్రశ్న. మ్యాంటిసోరీ పద్ధతి 2018 పీజీటీలో 1 ప్రశ్న, స్కూల్ అసిస్టెంట్లో 1 ప్రశ్న. డాల్టన్ పద్ధతి పీజీటీలోనే 2 ప్రశ్నలు ఇచ్చేశారు, మొత్తం 2 ప్రశ్నలు. ప్రాజెక్ట్ పద్ధతి 2017 పీజీటీలో 1 ప్రశ్న, అదేవిధంగా 2018 పీజీటీలో 1 ప్రశ్న ఇచ్చారు. ఓకే, తర్వాత కృత్యాధార పద్ధతి 2017 పీజీటీలో 2 ప్రశ్నలు, 2018 టీజీటీలో 2 ప్రశ్నలు, అలానే పీజీటీలో 1 ప్రశ్న, ఎల్పీ స్కూల్ అసిస్టెంట్కి 1 ప్రశ్న చొప్పున ఇచ్చారు. నెక్స్ట్ మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రో టీచింగ్లో 2017 పీజీటీలో 1 ప్రశ్న, 2018 టీజీటీలో 4, పీజీటీలో 4 ఇచ్చారు. లాంగ్వేజ్ పండిట్కి 1 ప్రశ్న మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, మరికొన్ని భాషా బోధనా వ్యూహాలు వీటిలో 2017 పీజీటీలో 3 ప్రశ్నలు, 2018 టీజీటీలో 3 ప్రశ్నలు, అలానే పీజీటీలో 2 ప్రశ్నలు ఇచ్చారు, మొత్తం 8 ప్రశ్నలు. నెక్స్ట్ పద్య బోధన ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, వీటిపైనే 16 ప్రశ్నలు ఇచ్చారు. మరి టీజీటీలోనే 1 ప్రశ్నాపత్రంలోనే 6 ప్రశ్నలు ఇచ్చారు, పీజీటీలో 4 ప్రశ్నలు ఇచ్చారు. 2018 టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 4 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్కి 1 ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. ఓకే, తర్వాత గద్య బోధన. గద్య బోధనలో 2017 టీజీటీ 4 ప్రశ్నలు, పీజీటీ 1 ప్రశ్న, 2018 టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 3 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్కి 1 ప్రశ్న ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉపవాచక బోధనలో 2017లో చెరొక ప్రశ్న, ఇక్కడ టీజీటీ పీజీటీలో 1 ప్రశ్న ఇచ్చారు, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లో 1 ప్రశ్న ఇచ్చారు. 2018లో అడగలేదు. వ్యాస బోధన. వ్యాస బోధనలో
2017 టీజీటీలో 5 ప్రశ్నలు, పీజీటీలో 3 ప్రశ్నలు. 2018లో టీజీటీలో 1 ప్రశ్న, అలానే ఎల్పి స్కూల్ అసిస్టెంట్లో ఒక్కొక్క ప్రశ్న చొప్పున ఇచ్చారని. నెక్స్ట్ వ్యాకరణ బోధన. ఈ వ్యాకరణ బోధనలో కూడా ఒక పీజీటీలోని 7 ప్రశ్నలు ఇచ్చారు 2017 పీజీటీలో. నెక్స్ట్ 2018 పీజీటీలో 1 ప్రశ్న, ఎల్పిలో 2 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లో 1 ప్రశ్న మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ కథాబోధన ఇచ్చిందే 3 ప్రశ్నలు, ఆ 3 కూడా 2017 టీజీటీ. లేఖారచన 1 ప్రశ్నే, 2017 1 ప్రశ్న. నెక్స్ట్ నాటక బోధన. నాటక బోధన పైన 4 ప్రశ్నలు వస్తే 2017 టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న. ఆ ఆంధ్ర నాటక పితామహుడు ఎవరు, ఆ ఇచ్చిన ప్రశ్న. వస్తువుని బట్టి నాటకాలు ఎన్ని రకాలు, అవి జతపరిచేటివి ఇచ్చాడు, కనిపెట్టమని ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. కంప్యూటర్ సహాయక బోధనలో 7 ప్రశ్నలు వస్తే టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న 2017లో. 2018లో పీజీటీలో 3 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్కి 1 ప్రశ్న ఇవ్వడము జరిగింది. ఓకే. తర్వాత చివరి చాప్టర్ ఈ యొక్క మూల్యాంకనము పరీక్షలు. ఈ మూల్యాంకనం పరీక్షల్లో మూల్యాంకనం పరిచయం పైన టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 1 ప్రశ్న. 2018లో టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న. 2018 ఎల్పీలో 2 ప్రశ్నలు, టోటలు 7 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ అండి మూల్యాంకనం రకాలు. మూల్యాంకనం రకాల్లో ఇక్కడ టీజీటీలో 1 ప్రశ్న, 2018 టీజీటీలో 3 ప్రశ్నలు, పీజీటీలో 1 ప్రశ్న, ఎల్పీలో 1 ప్రశ్న, మొత్తం 6 ప్రశ్నలు ఇచ్చారు. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సిసిఈలో 6 ప్రశ్నలు ఇచ్చారు, టీజీటీలో, పీజీటీలో 7 ప్రశ్నలు, టీజీటీలో 5 ప్రశ్నలు, పీజీటీలో 6 ప్రశ్నలు. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్న 32 ప్రశ్నలే కాబట్టి మొత్తం 26 ప్రశ్నలు. నెక్స్ట్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్, ప్రశ్నాపత్రం లక్షణాలు, గ్రేడింగు, భారత్వ పట్టికలు, నియోజనాలు కలుపుకుంటే 27 ప్రశ్నలు. టీజీటీలో 6 ప్రశ్నలు, పీజీటీలో 10 ప్రశ్నలు. చాలా టఫ్గా ఇచ్చారు ప్రశ్నలు. నెక్స్ట్ 2018 టీజీటీలో 2 ప్రశ్నలు, పీజీటీలో 4 ప్రశ్నలు. 2018 ఎల్పీలో 2 ప్రశ్నలు, స్కూల్ అసిస్టెంట్లో 3 ప్రశ్నలు, మొత్తం కూడా 27 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తర్వాత సైకాలజీ. ఇది లాంగ్వేజ్ పండిట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉండదు, ఓన్లీ గురుకుల టీచర్స్కి మాత్రమే ఉంటుంది. బాలబాలికల వికాసము, అభ్యసన వైకల్యాలు. మరి బాలబాలికల వికాసంలో 2017లో టీజీటీ 2 ప్రశ్నలు, 2018 టీజీటీలో 1 ప్రశ్న, పీజీటీలో 10 ప్రశ్నలు ఇచ్చారు, మొత్తం కూడా 13 ప్రశ్నలు. అభ్యసన వైకల్యాలు, అదేవిధంగా ప్రత్యేక అవసరాల పిల్లల కోసం విద్య దాంట్లో 2017 టీజీటీలో 11 ప్రశ్నలు, పీజీటీకి 13 ప్రశ్నలు. 2018లో టీజీటీకి 8 ప్రశ్నలు, అలానే పీజీటీకి 8 ప్రశ్నలు, మొత్తం 40 ప్రశ్నలు. చూడండి, మొత్తం అడ్డంగా చూసుకున్నా నిలువుగా చూసుకున్నా మొత్తం కూడా 564 ప్రశ్నలు. ఈ సైకాలజీ పక్కన పెడితే మొత్తం కూడా యాప్లో దీన్ని కూడా అద్భుతంగా మనకు సైకాలజీ మాస్టర్ ఆయన తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి ఆ మాస్టర్ కూడా, నాగేశ్వరరావు మాస్టర్ కూడా క్లాసులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా ఒక ఐడియా వచ్చిందంటే అప్పుడు చదువుకోవడానికి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని ఆల్రెడీ అన్ని ప్రశ్నలకు వివరించేశాను. అంటే కేవలం డెమోకి ఇలా చెప్పి అలా చెప్పడం ఉండదు, ఆల్రెడీ యాప్లో పెట్టేశాము. ఇప్పుడు ఏ విధంగా చెప్తానో అన్ని పాటలు అలానే చెప్పున్నాము. కాబట్టి ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని దానిపైన అది ఏ పుస్తకం నుంచి వచ్చాయి, ఏ పుస్తకాన్ని మీరు చదవాలనేది కూడా ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను. ఇప్పుడు తెర మీద చూద్దాం. ఓకే. మరి ఇప్పుడు ఇంతవరకు మనం ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది మీకు అందరికి కూడా మదిలో మెదిలేలాగా మీ కళ్ళ ముందర ప్రదర్శించడం జరిగింది. మరి అలానే ఇప్పుడు దాంట్లో ఒక టాపిక్ తీసుకొని మరి అవి ఎక్కడి నుంచి వచ్చే ప్రశ్నలు, ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటువంటిది ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. మరి మీరందరూ కూడా ఆశావాద దృక్పథంతో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా సరే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎలా చదవాలంటే రేపు మీరు మెథడాలజీ టీచర్స్ అయిపోవాలి. రేపు మీరు మెథడాలజీ టీచర్ అయితేనే నేను కూడా మెథడాలజీ చెప్పగలను, ఆ రేంజ్కు చదివితేనే గురుకులాలో మనం విజయం సాధించగలం. ఊరికే బిట్స్ ప్రాక్టీస్ చేయడం, ఏదో ఒక మెటీరియల్ తీసుకొని చదవడం కాదు. ఏ పేజీలో ఏముందో కూడా పాయింట్స్తో సహా చెప్పగలగాల. అంటే మీరే ఒక మెథడాలజీ టీచర్ అయితే కానీ ఈ పీజీటీ టీజీటీలో రాణించలేరు. కాబట్టి చదివే విధానం కూడా చాలా ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక మెథడాలజీ టీచర్ అవ్వాలని కోరుకుంటూ మరి ఒక టాపిక్ తీసుకుందాం. భాషా నిర్వచనాలు. ఈ భాషా నిర్వచనాలు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 9 ప్రశ్నలు వచ్చాయి. భాషా నిర్వచనాలు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 9 ప్రశ్నలు వచ్చాయి. దాంట్లో మొట్టమొదటి ప్రశ్న చూద్దాం. సైమన్ పాటర్ రచించిన గ్రంథం టీజీటీ 2018.
ఒకటి ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్. ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనేటువంటిది హాకెట్ యొక్క రచన. తర్వాత ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటిది జాన్ పి హ్యూగ్స్. జాన్ పి హ్యూగ్స్ అనేటువంటి రచన అతనిది ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అనేటువంటి రచనలో ఉన్నత సంక్లిష్ట సూత్రజాలావలయం భాష అని ఉంది. అది ఎవరు చెప్పారు మనకి ఇవ్వాల, కాబట్టి మూడింటికి చెప్పాను. మరి సైమన్ పాటర్ రచన ఏంటండి? మోడర్న్ లింగ్విస్టిక్స్. ఈ టెక్స్ట్ బుక్లో ఉంది, 2010. రచన ఉండకపోయినా నిర్వచనం ఉంది సైమన్ పాటర్ది. ఓకే, మరి మొత్తం కూడా 6 మంది ఉన్నాయి రచనలు. ఇక్కడ ఎంతమంది వచ్చేసాయి? సుమారు 4 రచనల వరకు వచ్చాయి. మరి తర్వాత ఇంకెవరెవరు ఏమున్నాయో చూద్దాం. ఎంఎన్ బాక్. మరి ఎంఎన్ బాక్ది రచన ఏంటంటే ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేటువంటిది అతని రచన. ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. తర్వాత స్టర్ట్వర్త్ లేదా స్టర్ట్వర్డ్ అని కూడా ఇస్తూ ఉంటాడు. స్టర్ట్వర్త్ లింగ్విస్టిక్ చేంజ్. స్టర్ట్వర్త్ వచ్చి లింగ్విస్టిక్ చేంజ్. తర్వాత ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. ఈ ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి యొక్క రచన కూడా మోడర్న్ లింగ్విస్టిక్సే అని గుర్తుపెట్టుకోండి. అన్ని రచనలు చూపించేసా. ఉన్నదే ఆ 6 రచనలు, ఈ 7వ రచన దీనికి ఎవరో పేరు లేదు మనకు. దీంట్లో ఏమనుందంటే లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్లో ఉన్నత సంక్లిష్ట సూత్రజాల వలయం భాష అని ఉంది. కాబట్టి ఇక్కడ ఏమని అడిగాడు ప్రశ్న? సైమన్ పాటర్ రచించిన గ్రంథం అన్నాడు. ఇంకా ఆయన మిగతావి ఏమో తెలుసుకోవాలి. కాబట్టి ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనేటువంటిది హాకెట్ యొక్క రచన. జాన్ పి హ్యూగ్స్ది ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ జనరల్గా ఇచ్చాడు. నెక్స్ట్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనేది సైమన్ పాటర్ రచన. ఈ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామిని కూడా ఈ బుక్లోను మిగతా పుస్తకాల్లోనూ ఇచ్చున్నాడు. అయితే 2016లో వచ్చిన బ్లూ బుక్లో ఎస్కే పద్మ అని ఉంటుంది. మిగతా 7 పుస్తకాలు చూపించాను కదా తెర మీద, అన్ని పుస్తకాల్లో ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి అనే ఉంటుంది. 2017 టెట్లో కూడా ఈ ప్రశ్న ఇచ్చారు, ఎస్కే వర్మ అనే ఇచ్చాడు. ఒక బ్లూ బుక్లో మాత్రం ఎస్కే పద్మ అని ఉంటుంది, గమనించగలరు. ఓకే, తర్వాతి ప్రశ్న. అనంతమైన వాక్యాల సముదాయమే భాష. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని పేర్కొనిన భాషావేత్త. 2000 అన్ని పుస్తకాల్లోనూ ఉంది. డైరెక్ట్ మొదటి పేజీలోనే ఈ పుస్తకంలో కూడా దొరుకుతుంది మీకు. మొదటి పేజీ లేదా 2వ పేజీలోనే దొరుకుతుంది, ఫస్ట్ చాప్టర్లోనే 2018 పుస్తకంలో. ప్రశ్న ఏమి అడిగాడు? అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని పేర్కొనిన భాషావేత్త అని ఇచ్చాడు. టీజీటీ 2018. చూడండి, దీంట్లో స్టర్ట్ వర్ట్ లింగ్విస్టిక్ చేంజ్ అని తెలుసుకున్నాం. ఎక్కువగా స్టర్ట్ వర్డ్ అని ఇస్తూ ఉంటాడు. మీరు స్టర్ట్ వర్ట్లో వర్ట్ గుర్తుపెట్టుకోండి, లేదా స్టర్ట్ వర్డ్ అనే ఇస్తూ ఉంటాడు. స్టర్ట్ వర్డ్ ఏం చేశాడంటే 3 వర్డ్స్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. స్టర్ట్ వర్డ్ నిర్వచనం ఏంటంటే 3 వర్డ్స్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. పెద్ద నిర్వచనం ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు చెప్తాను చూడండి. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి తోడ్పడే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. ఇంత పెద్ద నిర్వచనం ఉంది. కాబట్టి ఇంతకుముందు ఇచ్చిన బుక్లో కానీ అన్ని పుస్తకాలు కూడా కనిపిస్తుంది. చెట్టు కింద ఋషున్న పుస్తకాలు కూడా కనిపిస్తాయి నిర్వచనాలు. చూడండి, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి తోడ్పడేదే భాష అని ఎవరన్నారంటే స్టర్ట్ వర్డ్. ఈ స్టర్ట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడంటే 3 వర్డ్స్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. ఆ 3 వర్డ్స్ ఏంటి ఒకసారి చూసి చదవండి. భావ వినిమయము,
పరస్పర సహకారము సంస్కృతి పరివ్యాప్తి. ఓకే, నెక్స్ట్ జాన్ పి హ్యూక్స్. జాన్ పి హ్యూక్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇతని నిర్వచనం ఏంటంటే, ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి తెలియచేయడానికి తోడ్పడే వాగ్రూప సంకేతం, యాదృచ్ఛిక సంకేతం అన్నిటి నిర్వచనాల్లో వస్తుంది. నిర్వచనంలో కానీ ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి అని వస్తే జాన్ పి హ్యూక్స్ పెట్టండి. ఎలా అంటే, జాన్ అనేటువంటి ఒక వ్యక్తి తన ఆలోచనలను హ్యూగ్స్ అనే ఇంకొక వ్యక్తితో పంచుకున్నాడని గుర్తుపెట్టుకోండి. నిర్వచనంలో కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి అని కనిపిస్తే ఎవరి పేరు పెట్టేయచ్చు? జాన్ పి హ్యూగ్స్ అని పెట్టేసేయండి. తర్వాత ఎడ్వర్డ్ సఫైర్. ఈ ఎడ్వర్డ్ సఫైర్ నిర్వచనాలు 3 ఉన్నాయండి. వాడు సఫైర్ అని కానీ ఏదోటి ఇస్తూనే ఉంటాడు. ఎడ్వర్డ్ సఫైర్వి ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క నిర్వచనం ఉంది. 3 నిర్వచనాలను ముందు కొత్త నిర్వచనం ఏంటో చూద్దాం. భాష వ్యక్తి యొక్క, అంటే భాష అనేది వ్యక్తి యొక్క సమాజపు యొక్క ఆలోచనలు, ఒక సమాజం యొక్క ఆలోచనలు, జ్ఞానము, విలువలను తెలియజేసే వాహకం. ఇది న్యూ బుక్లో ఉంటుంది, 2016 పుస్తకంలో ఉంటుంది, బ్లూ బుక్లో. భాష ఒక సమాజపు యొక్క ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. ఇది మొదటి నిర్వచనం. రెండవ నిర్వచనం ఏంటంటే, సఫైర్ చెప్పినటువంటి రెండవ నిర్వచనము, భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను తెలియచేయడానికి తోడ్పడే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. ఈ నిర్వచనం కూడా ఇవ్వచ్చు. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను ఎదుటివారికి తెలియచేయండి. పేరేమిచ్చాడు? ఎడ్వర్డ్ సఫైర్. సఫైర్లో ఫైర్ గుర్తుపెట్టుకో. ఎడ్వర్డ్ సఫైర్లో ఫైర్ గుర్తుపెట్టుకో. ఒక పోరి అక్కడ పోతూ ఉంటుంది, అందమైన పోరి పోతూ ఉంటుంది. వెంటనే నీకు ఏమవుతుంది? భావ వినిమయము అంటే కొన్ని భావాలు పుడతాయి. ఈ పోరితో మాట్లాడితే బాగున్ను అనేసని. ఆ ఫైర్ పుట్టినప్పుడు నీలో భావాలు పుట్టుకొని వస్తాయి. తర్వాత ఏం కలుగుతాయి? ఉద్వేగాలు కలుగుతాయి. ఈ అమ్మాయితో ఒకసారైనా మాట్లాడాలా. తర్వాత ఏం పుడతాయి? కోరికలు. ఆ అమ్మాయితో ఒకసారైనా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. చూడండి, ఒక అందమైన వస్తువుని కానీ ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు నీలో ఏమేమి పుట్టుకొచ్చాయి చూడండి. నీలో ఫైర్ పుట్టింది. ఫైర్ పుడుతుందా? పుట్టకపోతే మళ్ళీ తేడా అనుకోవచ్చు. కాబట్టి ఫైర్ పుట్టగానే నీకేమేమి పుట్టుకొస్తాయి ఒకసారి చూడండి. భావాలు, ఉద్వేగాలు, కోరికలు. లేదా నన్ను తిట్టుకోవద్దు, బావా ఊరుకో. ఫైర్ పుట్టింది, మరదలు గోకాడు, వాళ్ళ మరదలు ఏమైంది? బావా ఊరుకో. కాబట్టి నిర్వచనంలో కానీ బావా ఊరుకో అని కనిపిస్తే ఎవరు? ఫైరు. ఏ ఫైరు? ఎడ్వర్డ్ సఫైర్. 2 నిర్వచనాలు. కొత్త పుస్తకంలో ఏముంటుంది? 2000 బ్లూ బుక్లో భాష సమాజపు యొక్క ఆలోచనలు, జ్ఞానము, విలువలను తెలియజేసే వాహకం. ఇంకొక పుస్తకంలో బావా ఊరుకోని గుర్తుపెట్టుకోలేదు, భావాలు, ఉద్వేగాలు, కోరికలు. సార్ ఇక్కడ కూడా 3 వర్డ్స్ వచ్చాయంటే ఇక్కడ వచ్చిన వర్డ్స్ వేరు. నీలో ఫైర్ పుడితే ఇవి పుట్టుకొని వస్తాయి. మరి ఇక్కడ స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పారని చెప్పాను? 3 వర్డ్స్. అవేంటి అవి? భావ వినిమయము, పరస్పర సహకారము, సంస్కృతి పరివ్యాప్తి. అయితే ఎడ్వర్డ్ సఫైర్ నిర్వచనమే 2002 పుస్తకంలో, బీఈడి పుస్తకంలో దీన్నే ఇట్లా మార్చి ఇచ్చాడు. అదేంటంటే స్టార్టింగ్ ఇలా వస్తుంది. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, కోరికలను, వాంఛలను, మానవోద్రేకాలను, కోరికలను, వాంఛలను తెలియజేసేదే భాష అని ఇచ్చాడు. మొత్తం 3 నిర్వచనాలు ఉన్నాయి. మొన్న ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు. మళ్ళీ చెప్తాను చూడండి. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలని, కోరికలను, వాంఛలను తెలియజేసేదే భాష. ఇక్కడ ఉన్నదాన్ని మార్చాడు అంతే. ఇవి 3 కూడా ఎడ్వర్డ్ సఫైర్వి. మీలో ఫైర్ పుట్టినప్పుడు అవి పుట్టుకొని వస్తాయి. 3 నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగిలింది ఏంటి? ఎంఎన్ బాక్.
కాబట్టి ఎంఎన్ బాక్ ఏం చెప్పాడంటే అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని చెప్పాడు. ఎంఎన్ బాక్ ఏమని చెప్పాడు? అనంతమైన. అనంతపురంలో అంటే రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎక్కువ ఉంటుందని అందరూ ఊహ. అయితే ఆ ఫ్యాక్షనిజం కూడా ఎక్కువ ఎక్కడ ఉంటుంది? అనంతపురంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అనంతపురంలో కానీ ఎక్స్ట్రాలు చేస్తే బాకుతో పొడిచి చంపుతారు. బాకు అంటే పిడి కలిగిన కత్తి. కాబట్టి బాక్ అని కనిపిస్తే చాలు. కొన్ని పుస్తకాలు ఎంఎన్ బచ్ అని ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అట్లా ఉంటుంది, BACH అని ఉంటుంది. ఇదే బుక్లో ఉంది. ఇదే బుక్లో ఫస్ట్లో ఇంగ్లీష్లో ఇచ్చి ఉంటాడు చూడండి, కావాలంటే ఎంఎన్ బచ్ అని ఇచ్చి ఉంటాడు. బాక్ ఇంగ్లీష్ చూడండి. కాబట్టి అనంతపురంలో ఎక్స్ట్రాలు చేస్తే దేంతో పొడుస్తారు? బాక్తో పొడుస్తారు. అది ఈ పుస్తకంలో ఉంది, ఒకసారి చూసుకోండి. కాబట్టి ఇప్పుడు అన్ని నిర్వచనాలు చెప్పేసాను చూడండి. తర్వాత క్రింది ప్రవచనాల్లో సరి అయినది. ఎక్కువగా ఈ పుస్తకం చెట్టు కింద ఋషుల బుక్లో కనిపిస్తాయి ఇవన్నీ. క్రింది ప్రవచనాల్లో సరి అయినది. చూడండి ప్రశ్న ఎలా ఇచ్చాడు. ఇలాంటి వాటికంతా కోడ్లు పనికిరావు. ఇప్పుడు ఏం కోడ్లు చెప్పాను, ఫైర్ బుడతది వస్తుంది, బాకు అయితే అనంత అని చెప్పాను. ఇలాంటప్పుడు సబ్జెక్ట్ పైన పూర్తి పట్టు ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మీరు ఒక మెథడాలజీ టీచర్గా ఫీల్ అయ్యి చదివితేనే జాబ్ కన్ఫామ్ అవుతుంది. ఓకే చూడండి. ఒకటి, పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష. ఇది ఎవరి దృష్టిలో ఉందంటే భాషావేత్తల దృష్టిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో SGT వాళ్ళకి ఇచ్చారు. పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష అనేది ఎవరి నిర్వచనం ఇచ్చాడు? భాషావేత్తల దృష్టిలో. ఈ బుక్లో ఏమో లాస్ట్లో ఉంటుంది, దాన్ని ఇచ్చాడు. తర్వాత ఒక వ్యక్తి అంటే చూడండి, ఓ వ్యక్తి అని ఇచ్చాడు. ఓ వ్యక్తి తన ఆలోచనలను మరో వ్యక్తికి యాదృచ్ఛిక సంకేతాల ద్వారా. ఒక వ్యక్తి తన ఆలోచనలు మరో వ్యక్తి కంటే ఏ పేరు చెప్పాను? జాన్ పి హ్యూగ్స్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సి, వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. కెట్టి నిర్వచనం. కెట్టు క్లిష్టం ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్లో చెప్పాడు. ఈ మూడు కూడా నిర్వచనాలు కరెక్టే. 4, భాష ఏ నియమాలు లేని వాక్యాల సముదాయం అని ఇచ్చాడు. ఏ నియమాలు లేవు. క్వశ్చన్ ఏమడిగాడు? క్రింది ప్రవచనాల్లో సరైనది అన్నాడు. ఇది సరికాదు. మరి కింద ఆప్షన్స్ చూడండి. 1 ABCలు సరైనవా సరికానివా ఇచ్చిందట. సరైనవి 1 2 సార్లు చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టండి. ABCలు, BCDలు, CDAలు, DABలు. D కరెక్ట్ కాదు కదా, వీటిలో అన్నింటిలోనూ D ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ABCలు. దీనికి కోడ్లు గీట్లు పనిచేయవు. 33 నిర్వచనాలు గుర్తుపెట్టుకుంటేనే పెట్టగలవు. ఆ 33 నిర్వచనాలకి లెసన్ కోసము డిస్క్రిప్షన్లో ఆల్రెడీ చెప్పాను. మెథడాలజీ, తెలుగు మెథడాలజీ భాషా నిర్వచనాలు పార్ట్ A, పార్ట్ B అని పెట్టుంటారు. SNS ఛానల్లోనే ఉంటుంది. డిస్క్రిప్షన్లో కింద ఒకసారి ఆ నిర్వచనాలు చదివి ఆన్సర్ చేయండి. ఓకే. తర్వాత ప్రశ్న. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపం కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. కొత్త పుస్తకంలోనే ఉంటుంది, ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. నిర్వచనాలు ఎక్కడ సబ్ హెడింగ్ ఉంటుంది, ఎక్కడో మధ్యలో దాంకొని ఉంటాయి. అవి ఫస్ట్ పేజీలోనే ఉంటుంది ఈ బుక్లో, మొదటి చాప్టర్లో. ఒకసారి చూడండి. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపం కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నాడు. 1 వెస్లర్ నిర్వచనమే లేదు. అరిస్టాటిల్ నిర్వచనం కూడా మనకు లేదు. తర్వాత బెంజమిన్ వార్ఫ్, జాన్ స్టూవర్ట్ మిల్ ఇచ్చాడు. జాన్ స్టూవర్ట్ మిల్ ఏంటంటే భాష మేధస్సును ప్రసరించే కాంతి. భాష మేధస్సును ప్రసరించే కాంతి. చూడండి, భాష అనేది ఏంటండి? మేధస్సును ప్రసరించే కాంతి అని ఇచ్చాడు. ఈ నిర్వచనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాన్ స్టూవర్ట్ మిల్లో మిల్క్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే నిర్వచనం పక్కనే ఉంటాయి 2. టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజీలోనే పక్కనే ఉంటాయి. జాన్ స్టూవర్ట్ మిల్క్ తాగితే మేధస్సు వస్తుంది, దాంతో జీవితం కాంతివంతం అవుతుందని గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు పాలు తాగాలి, గుడ్డు తినాలి అని అంటాం కదా. కాబట్టి జాన్ స్టూవర్ట్ మిల్క్ తాగితే ఏమొస్తుంది? మేధస్సు. దాంతో జీవితం ఏమవుతుంది? కాంతివంతం అవుతుంది. ఇక మిగిలిన పేరేంటి? బెంజమిన్ వార్ఫ్. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? బెంజమిన్ వార్ఫ్. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే వార్ఫ్ రూఫ్ లేదా వార్ఫ్ వాస్తవిక జ్ఞానం. వార్ఫ్ వాస్తవిక జ్ఞానం. అలా కాకుండా ఒక వ్యక్తి తన ఆలోచనలు ఇంకొక వ్యక్తి కంటే జాన్ పి హ్యూగ్స్. కాబట్టి వార్ఫ్ వాస్తవిక జ్ఞానం, వార్ఫ్ రూఫ్. టెక్స్ట్ బుక్లో రూపు అని ఉంటుంది, ఇక్కడ రూపం అని ఇచ్చాడు. అలా ఉన్నట్టు ఇవ్వాలని ఏం లేదు కదా, అని అలా అటాచ్ చేసుకోండి. తర్వాత ప్రశ్న. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ
పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని ఎవరన్నారంటే సైమన్ పాటర్ అన్నాడండి. ఎవరండి అనింది? సైమన్ పాటర్. ఈ సైమన్ పాటర్ నిర్వచనంలో పాఠ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2 నిర్వచనాలు ఉన్నాయి. మానవులు యొక్క ఏంటంటే ఒకరికొకరు, కొత్త బుక్లో వేరే ఉంటుంది, ఈ యొక్క 2010 డైట్ బుక్లో ఈ నిర్వచనం ఉంటుంది. 2 నిర్వచనాలు ఉన్నాయి. నిర్వచనంలో ఒకరికొకరు అని కనిపిస్తుంది. ఒక నిర్వచనంలో మానవులు ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే యాదృచ్ఛిక ధ్వనుల సంకేత సముదాయమే భాష అని. ఇక్కడ పేరు పైన అడగలేదు, కాన్సెప్ట్ పైన అడిగాడు. అసలు వీడికి ఇదేది నిర్వచనం తెలుసా అంటే చూడండి, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే సాధనము భాష అని సైమన్ పాటర్ చెప్పాడు. కింద ఆప్షన్స్ ఏమిచ్చాడు? పదము, అర్థము, సాహిత్యము అని ఇచ్చాడు. ఇది ఏంటిది? భాష. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, వీటి కోడ్లు గీట్లు పనిచేయవు. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను అంతే. ఇది 2010 డైట్ బుక్లో ఉంది. కొత్త పుస్తకంలో అయితే బీఈడి పుస్తకంలో చెట్టు కింద ఋషిలో ఒకరికొకరు అని ఉంటుంది. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, మానవులు ఒకరికొకరు. సైమన్ పాటర్లో పాట గుర్తుపెట్టుకోండి. ఏది ఈ ఒకరికొకరు గుర్తుపెట్టుకోవాలంటే, సినిమాల్లో పాటని హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పరం ప్రేమించుకుంటూ సహకరించుకుంటూ పాడుకుంటారని గుర్తుపెట్టుకోండి. దీన్ని అలా అటాచ్ చేసుకోండి. అలా కాకుండా ఇది డైట్ ఫస్ట్ 2010 పుస్తకం నుంచి ఇచ్చారు. చివరిలో మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని కనిపిస్తుంది. మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని కనిపిస్తుంది. చూడండి, దీనికి కూడా లింక్ చేస్తాను. చూడండి, సైమన్ గుర్తుపెట్టుకోండి. సైమన్ కమిషన్ రాగానే మనం ఏమని నినాదాలు చేసాం? సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అని మౌఖిక ధ్వనులు చేసాం. సైమన్ గో బ్యాక్, మాకు స్వతంత్రం కావాలి. సైమన్ గో బ్యాక్, మాకు స్వతంత్రం కావాలి. కాబట్టి మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని కనిపిస్తే కూడా ఎవరి పేరు? సైమన్ పాటర్. కానీ ఇక్కడ ఎవరు చెప్పారు అని అడగల. ఇది దేనికి సంబంధించిన నిర్వచనం అని తర్వాత వర్డ్ ఇచ్చాడు. తర్వాత యొక్క వర్డ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమొస్తుంది? భాష అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇలా కూడా మనం చదువుకోవాలి చదివేటప్పుడే. తర్వాత ప్రశ్న, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని పేర్కొన్న భాషావేత్త. 3 వర్డ్స్ కనిపించాయి చూడండి. ఎంత పెద్ద నిర్వచనం, ఆల్రెడీ చెప్పేసా, మొదటి నిర్వచనం దగ్గరే చెప్పాను. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత. ఎవరు ఇవన్నీ గుర్తుపెట్టుకునేది? కాబట్టి ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు చూడండి, స్టట్ వర్డ్. ఎక్కువగా స్టట్ వర్డ్ అని కూడా ఇస్తూ ఉంటాడు. స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడు? 3 వర్డ్స్. ఆ 3 వర్డ్స్ ఏంటి? భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి. మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సీలు ఎక్కడి నుంచి ఇచ్చాడు తెలుసా? భావ వినిమయానికి, పరస్పర ఎక్కడి నుంచి ఇచ్చాడు. కాబట్టి అవి లేకుండా నిర్వచనం ఇవ్వరు. లేదా ఆప్షన్స్ వైపు నుంచి వెళ్ళు. హ్యూగ్స్, జాన్ పి హ్యూగ్స్ ఏంటి? ఒక వ్యక్తి తన ఆలోచనలు ఇంకొక వ్యక్తికి. సైమన్ పాటర్ ఏంటి? ఒకరికొకరు. లేదా మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ. సైమన్కి అయితే ఈ బుక్ పాత బుక్ 2010, కొత్త బుక్ అనుకో ఒకరికొకరు పాట లింక్ చేసుకో. హాకెట్ భాషను సంక్లిష్ట వ్యవస్థగా అభివర్ణించాడు, ఆల్రెడీ ఇచ్చారు, దాన్ని చెప్పేసాం. ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్. కాబట్టి జాగ్రత్త చూసాం. కాబట్టి స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్ చెప్పాడు? 3 వర్డ్స్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. ఆ 3 వర్డ్స్ అవి. నెక్స్ట్, భాష ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమని అభిప్రాయపడినది. మరి ఇది 2014 చెట్టు కింద ఋషి బుక్లో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో కూడా డైరెక్ట్గా కనిపిస్తుంది. కొత్త పుస్తకంలో ఏమొచ్చాయంటే భాష ఉపదేశం ఇవ్వడానికి సాధనమని అభిప్రాయపడినది. ఇవి జనరల్ నిర్వచనాలు. ప్రవాచకుడి నిర్వచనం మనకి ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో. పండితుడి నిర్వచనం కూడా ఇవ్వలేదు. మరి మత ప్రచారకుడు వేదాంతి. వేదాంతికి ఎందుకు ఉపయోగపడుతుందంటే భాష తాత్విక చర్చకు ఉపకరించేది భాష. దేనికి ఉపకరించేదని? తాత్విక చర్చకు ఉపకరించేది భాష. మత ప్రచారకుడికి ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రజలకు ఉపదేశాలు ఇస్తాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? మత ప్రచారకుడు. తర్వాత ప్రశ్న, భాష అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్నవారు ఎన్నిసార్లు ఇచ్చారు? ఇప్పుడే చెప్పాను. అనంతపురంలో ఎక్స్ట్రాలు చేస్తే దేంతో పొడుస్తారు? బాక్తో పొడుస్తారు. తర్వాత మిగతా నిర్వచనాలు చూపిస్తాను చూడండి. హెగెల్. ఈ హెగెల్ నిర్వచనము ఏంటంటే ఇంతకుముందు చూపించాను కదా, 2010 డైట్ బుక్. ఆ డైట్ బుక్లో ఉంటుంది. ఆ ఫస్ట్ ప్రింట్ వచ్చినప్పుడు 2010లో ఉంది, ఆ తర్వాత లేదు. కానీ ఆప్షన్స్ ఇచ్చాడు, ఇస్తూ ఉంటాడు. ఈ హెగెల్ నిర్వచనం ఏంటంటే సైద్ధాంతికతకు
సంబంధించిన కలే భాష. సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే. ఈజీగా గుర్తుపెట్టుకోండి. హెగెల్లో గేల్ గుర్తుపెట్టుకోండి. హెగెల్లో గేల్ అంటే క్రిస్ గేల్ గుర్తుపెట్టుకోండి. మనం ఆయన కోసమే క్రికెట్ చూస్తామంటే, ఎందుకంటే సిక్సర్లు కొడుతూ ఉంటాడు, పెద్ద మేరు పర్వతం లాగా ఉంటాడో, చేతిలో చీపురు కట్టున్నట్టు ఉంటుంది ఆ బ్యాట్. అలా అంటాడు. బౌలర్ ఎవడైనా సరే లెక్క చేయడు. బౌలర్ ఎవడైతే నాకేంట్రా అని సై అంటాడు. బౌలర్ ఎవడైనా సరే సై అనేది ఎవరు? గేల్. ఏ గేలు? హెగెల్. ఆయన సిద్ధాంతం ఏంటి? సిక్సర్లు కొట్టడం. ఆ కొట్టే సిక్సర్లు కూడా ఎలా కొడతాడంటే కళాత్మకంగా కొడతాడు. కళాత్మక షాట్లు అంటాం కదా. కాబట్టి బౌలర్ ఎవడైనా సై అనేది ఎవరు? గేలు. ఏ గేలు? హెగెల్. కొట్టే షాట్లు ఎలా ఉంటాయి? కళాత్మకంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష. భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే అని చెప్పాడు. నెక్స్ట్ స్టట్ వర్డ్. మళ్ళీ ఏం చెప్తాం? 3 words. తర్వాత నోమ్ చామ్స్కీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. భాష అనేటువంటిది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నియమించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని ఎవరన్నారంటే నోమ్ చామ్స్కీ. అది అన్ని పుస్తకాల్లో కనిపిస్తుంది. మరి ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ఉండే బుక్ మాత్రమే పెట్టాను. ఇక్కడ చూడండి, నోమ్ చామ్స్కీ అని ఇవ్వాలా, ఇక్కడ నోమ్ ఇవ్వాలా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఏంటంటే నోమ్ చామ్స్కీ అంటే ఆడవాళ్ళు నోములను ఎలా చేస్తారు? ప్రత్యేక నియమాలతో చేస్తారు, ప్రత్యేక వాక్యాలతో చేస్తారు. వీటి గురించి వివరణ మళ్ళీ మనం లెసన్ దగ్గర వివరిస్తాం, ఎలా ఏర్పడుతుంది అనేది మళ్ళీ క్లియర్గా చెప్తాం. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా. నోమ్ చామ్స్కీ అంటే నోములు ఆడవాళ్ళు ఎలా చేస్తారు? ప్రత్యేక నియమాలతో ప్రత్యేక వాక్యాలు చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ఎంఎన్ బాక్. తర్వాత చివరి ప్రశ్న. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛనలను, చూడండి, మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛనలను తెలియచేసేది భాష అని నిర్వచించింది. అప్పుడే చెప్పేశాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఈ పుస్తకంలో మాత్రమే ఉంది. ఈ యొక్క ఎడ్వర్డ్ సఫైర్, ఫైర్ పుట్టినప్పుడు ఏమి పుట్టుకొస్తాయి? ఉద్రేకాలు, ఆలోచనలు, వాంఛనలు అని చెప్పాను. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? సెఫైర్ అనేటువంటిది. ఇక్కడ చూడండి, స్టట్ వర్డ్ ఎన్ని వర్డ్స్? 3 words. సైమన్ పాటర్, ఒకరికొకరు. హాకెట్, క్లిష్టం, సంక్లిష్ట వ్యవస్థ. కాబట్టి ఈ బుక్ నుంచి ఇస్తున్నారు, రెగ్యులర్గా ఇస్తున్నారు. కాబట్టి మీరు టీజీటీ, పీజీటీ అభ్యర్థులు చదివేటప్పుడు తప్పనిసరిగా చదవాలి ఈ పుస్తకాన్ని. సార్ ఇది ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం వచ్చిందంటే 18 ప్రశ్నలు వస్తున్నాయి వాటి నుంచి కూడా. కాబట్టి మీరు ఈ చూపించిన పుస్తకాలు అన్నిటి నుంచి ప్రశ్నలు వచ్చాయి, ప్రూఫ్స్ కూడా చూపించాను. కాబట్టి మీరందరూ కూడా S&S ఆన్లైన్ క్లాసులను విని యాప్ను కొనుక్కొని ఆ పుస్తకాలను కూడా కొనుక్కొని చదువుతూ, అలానే ఈ లోకనాథ్ రెడ్డిని కూడా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, అలానే మరొకసారి మీరు అందరూ కూడా చక్కగా చదివి, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సంపాదించి మీరు విజయం సాధించడంలో ఈ లోకనాథ్ రెడ్డి పాత్ర కూడా కీలకం అని గుర్తించి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరొకసారి మీ తెలంగాణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను.